దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెల 23వ తారీఖున సోమవారం రాత్రి ప్రతి సంవత్సరం జూన్ మాసంలో కుటుంబ ఆశీర్వాద కూడికను ఏర్పాటు చేయడానికి ప్రభు నన్ను బలపరిచిన విషయాన్ని మీకు చెప్పాను. ఈ సంవత్సరంలో కూడా జూన్ మాసంలో కుటుంబ ఆశీర్వాద కూడికను ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేశారు కనుక మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. బయట నుంచి ఎవరు రారు. నేను కష్టపడేది, నేను ప్రయాసపడేది, లెక్క చెప్పవలసిన వానిగా నిలిచేది మీ కొరకే. సభలంటే బయట నుంచి వస్తారు, ఆ రోజులో ఉన్నాయి. అయితే నా ఆశ ఏంటంటే మొదట మీరు బలపడాలి, మొదట మీరు ఆధ్యాత్మికంగా కట్టబడాలని నా ప్రార్థన. కుటుంబాలుగా మీరు చక్కగా పిల్ల జల్ల ముసలి మూతక అక్క చెల్లి అన్న తమ్ముడు అందరూ ప్రశాంతంగా 23వ తారీఖు జరిగే కుటుంబ ఆశీర్వాద కూడికి రండి. మీ భర్తలను కూడా ఆహ్వానించండి, మీ పిల్లలను కూడా చక్కగా సమకూర్చి తీసుకురండి. చక్కగా కుటుంబాలతో కలిసి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలోకి రండి. ఖచ్చితంగా మీ కుటుంబాలు ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభువే ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పాను కదా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. చిక్కుముడి వేడని సమస్య ఏదున్నా, ఏ పరిస్థితి అయినా కుటుంబాల్లో దేవుని కార్యము జరుగునట్లుగా సహవాసనకు వచ్చే కుటుంబాల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఓ చక్కని ఆలోచన, చక్కని అవకాశం, కుటుంబాల కోసం ప్రార్థన చేసే అవకాశం. గడిచిన సంవత్సరం బిషప్ మదిరి జోసఫ్ గారు దైవజనులు మా అన్న ఓ చక్కని ఉపదేశం మనకి ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఆ దైవజనులు మన మధ్యకి వస్తున్నారు. అడగగానే కాదనకుండా అందరూ అయితే వాళ్ళ డేట్ చెబుతారు, కానీ ఈ దైవజనుడు అయితే నీకు నేను డేట్స్ ఇచ్చేది ఉండదు, నీకు ఏ డేట్ కావాలో చెప్పి ఇస్తాను. నా సంస్థలో ఉన్న వాళ్ళకైతే నేను డేట్లు ఇస్తాను, వాళ్ళకు అనుకున్న డేట్స్కి నేను అందిస్తాను. నువ్వు నా ఇంట్లో వ్యక్తి కనుక నీకు నేను డేట్ చెప్పను, నీకు ఏ డేట్ కావాలో కోరుకో, ఆ డేట్కి వస్తాను అన్నారు. 23వ తారీఖు రానంటే ఖచ్చితంగా వస్తాను, ఖచ్చితంగా ఆ రోజు నీతో పాటు కలిసి ఉంటానని చెప్పారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దీనదాసుని పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ సేవకుని చక్కగా రాష్ట్ర నలుమూలల్లో ఒక 2000 మంది సేవకులకి ఒక బిషప్గా ఆ ఒక సంస్థలో నమ్మకంగా పనిచేస్తున్న దైవజనులు కనుక ఈ సేవకుని ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి. ప్రతిరోజు పగలు రాత్రి ఏదో ఒక ప్రాంతంలో దేవుని వాక్యం అందిస్తూ దేవుని పనిలో కొనసాగుతున్న చక్కని దైవజనులు మరలా ఈ సంవత్సరం కూడా మన మధ్యకి రాబోతున్నారు కనుక చక్కగా పాటలతో దేవుని స్తుతిస్తూ చక్కగా దేవుని వాక్యం వినబోతున్నాం. దేవుని సహాయం మనకుండునుగాక, వాతావరణం అనుకూలపరచబడునుగాక, కుటుంబాలతో మీరు తరలి వచ్చుదురుగాక, మీ కుటుంబాన్ని దేవుడు దర్శించునుగాక, కుటుంబాల్లో రక్షణ కార్యం జరుగునుగాక. ఒక్క డెక్క విడవబడకుండా ఇశ్రాయేలు ఐగుప్తును విడిచినట్లుగా కుటుంబాలుగా ప్రతి ఆదివారం దేవుని సంధికి వచ్చినట్లుగా కుటుంబ ఆశీర్వాద కూడికల ద్వారా దేవుడు కార్యాన్ని జరిగించునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా, సౌండ్ సరిపోలే నాకు. ఆమేన్. నీ ఇంట్లో పనిచేసే దెయ్యం కాడ దద్దరెళ్ళాలి, అట్టరవాల. ఆమేన్ అంటే వాడే ఆడ కదులుతాడు, వాడికి తగ్గట్టే నువ్వు పోజెత్తుంటివి. ఏదేమైనప్పటికీ ప్రభు ఈ కూడికను ఆశీర్వదించునుగాక. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరున్నా చక్కగా ఈ కుటుంబ ఆశీర్వాద కూటానికి రమ్మని చెప్పండి. పగటిపూట నువ్వు పోబెట్టు, రాత్రిపూట నేను పోబెడతా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చక్కగా రమ్మని చెప్పండి, దేవుని వాక్యం వింటారు, బలపరచబడి వెళ్తారు. కనుక ఈ కూడిక ఒకరికి ప్రార్థన చేయండి. దేవుని సహాయం అనుగ్రహించబడునుగాక. అందరికంటే ముఖ్యంగా నువ్వు రావాలి. మన సావాసానికి దాదాపు 150 కుటుంబాలు చీలిక దేవుడు అప్పగించాడు. వాళ్ళందరూ చక్కగా కుటుంబాలతో పిల్ల జల్ల ముసలి మొతక అందరు కూడి వస్తే ఇదే పెద్ద సంఘం. పని కట్టుకుని ఇంకొకటి రావాల్సింలే. మీరు చక్కగా అందరు కుటుంబాలతో వచ్చి ఫ్యామిలీలు కూర్చున్నారు అనుకోండి, ఈ గ్రౌండ్ కిటకిటలాడుద్ది. చాలు, చక్కని వాక్యం మనం వింటాం, దీవించబడతాం. కనుక మొదట ప్రాధాన్యత నీకే. సభలు పెట్టి జనాలు పోగేసేవాళ్ళం,
2,000 మంది 3,000 మంది వచ్చేవాళ్ళు, కమ్మగా వాక్యం వినేవాళ్ళు. సూపర్ జరిగిందన్న కోటమంటాడు. ఆదివారం రాడుగాడు, నువ్వేమో రావు, నీకేం టైం మెయింటైన్ ఎక్కువ. దేవుని కృపను బట్టి నేను కూడా బాగానే టైం మెయింటైన్ చేస్తున్నా, దేవుని దయ వల్ల. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనకి 11:30, 12:30, 1 గంట లేదు, 10కి 10:10 క్లోజు. ప్రశాంతంగా దేవుని వాక్యం అంటున్నావు, టయానికి వచ్చేసాయి. ఇటువంటి కోటల్లో వాక్యం వినడానికి త్వరగా వచ్చారనుకోండి, నేను త్వరగా సేవకులకు సమయం ఇచ్చేస్తా, చక్కగా ఎక్కువసేపు వాక్యం వినొచ్చు. వాళ్ళు పద్దాకులు రారుగా మన కాడికి. నేను వారం మీ దగ్గర ఉంటాను కనుక మొన్న ఆదివారం కొంత చెప్పి ముగించా, ఈ ఆదివారం ఉన్నా మరలా చెబుతా. కనుక వాళ్ళు పద్దాకులు రారుగా. చక్కగా వచ్చిన సేవకుల్ని చక్కగా వాడుకుందాం. నేను సేవలో నేర్చుకున్న పద్ధతి అంటే ఎవరిని పడితే వాళ్ళని పిలవను. సంఘాలని బలపరిచి సంఘాలని కట్టే ఉపదేశం ఇచ్చే సేవకుల్ని నేను పిలవడానికి ప్రారంభించాను. షోయింగ్ ఇచ్చేవాళ్ళు, ఫోకస్ కొట్టేవాళ్ళు, బడాయి కొట్టేవాళ్ళు, బిల్డప్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఎవరు అవసరంలే. సంఘాలు కట్టబడవు, ఉపయోగం ఉండదు, బుడబుక్కల వారాలు తప్ప ఏమీ కనబడతలే. చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటించాను. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్పడం ద్వారా సత్యం మనల్ని స్వాతంత్రులుగా మారుస్తుంది. ఆమేన్. వాక్య భాగంలోనికి వెళ్దాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో మోకాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన చక్కని ప్రత్యక్షత మనం వింటున్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఒక చక్కని దర్శనం. యెషయా పాస్టర్ గారు ఓ చక్కని దర్శనం చూస్తున్నారు. ఆ దర్శనంలో సింహాసనం సమీపంగా దేవుని దూతలు ఉన్నాయి. వాటి పేరు శరాపులు, అంటే మహాదూతలు అని అర్థం. అవి దేవుని సింహాసనం సమీపంగా ఉండే దూతలు. వాటికి 6 రెక్కలు ఉన్నాయట. 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి నేను చెప్పాను. మనం కనబడకూడదు, దేవుడే కనబడాలి. కాళ్ళని ఎందుకు కప్పుకున్నాయి, నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తున్నాయి. చెప్పగానే చెబుతున్న మాట ఏం తెలుసా? ఒక రోజున మనం కూడా పక్షిరాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎగిరి వెళ్ళాలంటే బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. యోబు 34:20 ప్రకారంగా బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఏంటి బలం? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో మనం చూడగలుగుతాం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2వ వచన భాగంలో మొర్దుకై బలమును గూర్చి అని రాయబడి ఉంది. ఎవరి మొర్దుకై? అసలు ఏంటి అతని బలం? బెన్యామీను గోత్రికుడు అని చెప్పాను. ఈ బెన్యామీను గోత్రాన్ని గురించి ఒక చక్కని ప్రస్తావన మీకు ఇచ్చాను, ఒక చక్కని వివరణ. బెనోనిగా ఉన్న ఈ బెన్యామీను కొరకు, బెనోని అంటే దుఃఖపుత్రుడు. తన తండ్రి అని యాకోబు ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాడు, ఇతని జీవితం ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు, తానంతటా తాను దుఃఖపడకూడదు, ఎవరికి దుఃఖానికి కలిగించే స్థితిలో ఉండకూడదు. కనుక ఈ దుఃఖపుత్రుని కాస్త నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకో అని ప్రార్థన చేశాడు. దేవుని కుడి చేతిని రాజదండం ఉందని బైబిల్ చెబుతుంది. అంటే రాజరికానికి పోయ్యా, రాజులుగా చెయ్యని ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థన దేవుడు ఈ బెన్యామీను గోత్రాన్ని రాజరికంలో రాజకులంగా మార్చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే మన కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి, ఆత్మీయ తండ్రి ఉండాలి, ఆత్మీయ నాయకుడు ఉండాలి, సేవకునితో ఒక అభినవభావ సంబంధం కలిగి మనం ఉండాలి అన్న సందర్భాన్ని ఇక్కడ మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20 వచనం ప్రకారంగా ద్వారపాలకుడుగా పనిచేస్తున్న ఈ చెరపట్టబడిన యూదుడు, ఈ బెన్యామీని గోత్రికుడు, ఈ మొర్దుకై ద్వారపాలకుడు ఒకరోజు తనతోటి ద్వారపాలకులు రాజు మీద కుట్ర పన్ని చంపాలని ఆలోచిస్తూ ఉంటే నాకెందుకులే అని ఉండకుండా సమాచారాన్ని చేరవేసి రాజు ప్రాణాన్ని కాపాడాడు. అంటే పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు, నమ్మకస్తుడు. బైబిల్ చెబుతుంది సామెతలు 28:20 ప్రకారంగా
నమ్మకస్తునికి మెండైన దీవెనలో అని. దీవెనల దెబ్బలంటే ఎవరికైనా భయమే, దీవెనంటే ఎవరికైనా ఆశే. దీవెనలు ఎవరు కావాలి అంటే అందరు చేతులు ఎత్తారు. ఎవరు ఏసే కొరకు దెబ్బలు తింటారంటే అమ్మో నాకొద్దయ్యో దెబ్బలా, నీకు పుణ్యం ఉంటుందమ్మా, నీకు దండమయ్యా, అసలు దెబ్బలు నాకెందుకయ్యా. దీవెనలో 2 చేతులు పైకి ఎత్తో నాకు కావాలని. మరి ఎవరికి దీవెన? బైబిల్ చెబుతుంది నమ్మకస్తునికి పట్టజాలంత దీవెనలు కలుగుతాయి, విస్తారమైన దీవెనలు కలుగుతాయి, సమృద్ధి అయిన దీవెనలు కలుగుతాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏ విషయంలో నమ్మకం ఉండాలండి అని. పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారు అంటాడు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. దీంట్లో నమ్మకం ఉంటే చాలు, ఫలానా దాంట్లో అరాకొర తేలితే ఇబ్బంది లేదులే, దేవుడు నీకు మార్కులు వేస్తాడనడానికి ఇది ఎగ్జామ్ పేపర్ కాదు, గ్రేస్ మార్కులతో పాస్ చేయడానికి. బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో. బైబిల్ లేఖన అధ్యాయంలో నాకు 5 సంగతులు కనబడ్డాయి. 5 సంగతుల్లో ఒక వ్యక్తి నమ్మకస్తుడుగా ఉండాలి. నెంబర్ 1, దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. ఈ వ్యక్తి రక్షణ కొరకు సేవకుని దేవుడు వాడుకున్నాడు. దైవజనుడి ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. గాయపడిన బాటసారిని పోటకూలి వానిటికి చేర్చినట్లుగా, ఏదేను తోటలోనికి ఆదామును చేర్చినట్లుగా దేవుడు మన ఒక సహవాసానికి చేర్చాడు, ఒక సంఘంలో నాటాడు, ఒక పొలంలో నాటాడు. అంటే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి అని. ప్రార్థనకి అలా వెళ్ళి వస్తే సరిపోద్దా? బైబిల్ చెబుతుంది ఆయన భుజములపై రాజ్యభారం ఉంది అని. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. పరిచర్లో పాలు పొందే బాధ్యత, సేవలో పాలు పొందే బాధ్యత. అందుకనే 1 పేతురు 2:9 అంటాడు, మనం చీకట్లో నుంచి వెలుగులోనికి పిలబడ్డ వారం గనక ఆయన గుణాతిశయం ప్రచురం చేయటకై రాజకులం, యాజకులం, బోధకులం, సేవకులం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మనది ఏ కులం అండి? ఏ కులం అండి? ఏ కులం? ఈ కుల పిచ్చి చావట్లే. కుల సంఘాలు, కుల కట్లు, కుల కట్టుబాట్లు ఇవి ఒక వ్యక్తిని భక్తిలో కట్టలేవు. ఏ కులం? యాజకులం, సేవకులం, బోధకులం, రాజకులం. మన కులం అది. దేవుని సంఘం అనే పొలంలోకి వచ్చిన తర్వాత మనకందరికి ఒకటే ఒక కులం. మనం బోధకులం, సేవకులం, యాజకులం, రాజకులం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, పరిచర్లో పాలు పొందే బాధ్యత. అది మందిరం ఊడ్చే పరిచయం అవ్వచ్చు, చేపలు పరిచే పరిచయం అవ్వచ్చు, సేవకులు తోడుగా ఉండి సహకారం ఉండి అందుబాటులో ఉండే పరిచయం అవ్వచ్చు, సేవకులకి సహకారం ఉండే పరిచయం అవ్వచ్చు. అది ఏ పరిచయం? పాటలు పాడే పరిచయం అవ్వచ్చు, ప్రార్థన పరిచయం అవ్వచ్చు. అది ఏ పరిచర్య అయినా ఏదో ఒక పరిచర్లో ఒక వ్యక్తి కనెక్ట్ అయిపోవాలి. సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, నీ ఆసక్తిని బట్టో, దేవుని చిత్తాన్ని బట్టో ఏదో ఒక పరిచర్యలో నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. పాస్టర్ గారు నన్ను పిలవలేదుగా, పాస్టర్ నన్ను పిలవలేదుగా, నాకు చెప్పలేదుగా, నాకు తెలియపరచలేదుగా, నాకు ఫోన్ చేయలేదుగా, ఈ తలకైపోటీ వ్యవహారాలు మానుకో. తలతికి కూడా దేవుడికి స్తోత్రం కలుగునగాక. తలతిక మాటలు యు హావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక దైవజనుడికి ఎంత బాధ్యత ఉందో అదే బాధ్యత ప్రతి విశ్వాసికి సంఘం పట్ల ఉంది. అలా ఒక సంఘం దైవజనుడితో కలిసి పనిచేసినప్పుడు, దైవజనుడితో కలిసి నిలిచినప్పుడు ఆ సంఘం ద్వారా దేవుడు శూర కార్యాలు జరిగిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. 5, మన జీవనం కొరకు జబ్బులు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? మీ మోకాలు చూస్తే జబ్బులు ఇచ్చాడంటే చూస్తున్నారు ఒకళ్ళు. జబ్బులా డబ్బులా? డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. నా డబ్బులు నా ఇష్టం అండి, నా డబ్బులు ఆ వడి ఈ వడని, ఈ బడని ఆ బడని, ఇటని అటని, ఆ సంస్థని ఈ సంస్థని, ఇటు నుంచి అటు నుంచి అని మొత్తాన్ని కొట్టుకొచ్చి తేడా వ్యవహారాలు చేసి, తిక్క పనులు చేసి, లెక్కపత్రాలు ఎవరు చేసి, ఉలుకు పలుకు లేకుండా ఓరకం చూస్తా కూర్చోక. దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరికి ధనాన్ని దయచేసి దేవుడే. ఇది నా కష్టం, ఇది నా జీవితం, ఇది నా రక్తం, ఇది నా చెమట అంటే నాశనమే. దేవుడు ఇచ్చాడు అనుకుంటే కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
ఈ 5 సందర్భాల్లో 4వ సందర్భాన్ని మీతో మాట్లాడుతున్నాను. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. మొదటి భాగం చెప్పాను. బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తులు మిగిలిపోయిన గెహాజీ. క్రొత్త నిబంధనకు వస్తే చాలామంది ఉన్నప్పటికీ పౌలు అపోస్తలుడు గురించిన వివరాలు మీకు ఇస్తున్నాను. పౌలు గారి ద్వారా రక్షించబడిన వాళ్ళు కానీ, సేవకు పురుకొల్పించబడిన వాళ్ళు కానీ, సేవ చేత బలహీనంగా ఉన్న వాళ్ళు బలపడిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తి గురించి ప్రియమైన వాడు, నమ్మకస్తుడని పలుమార్లు పలికాడు, తిమోతి. ఆ తిమోతిని గురించిన వివరాలు మీకు ఇచ్చాను. మాస్టర్ గారు వాళ్ళు రాబోయే సేవకులు, కాబోయే సేవకులు కనుక పరిచర్య చేశారు, సేవలో మెలకువలు నేర్చుకున్నారు, పాస్టర్ గారిని వెంబడించారు, దేవుడు చక్కని ఆధిక్యత ఇచ్చాడు. అది బాగానే ఉంది. సరే, మేము విశ్వాసులమండి, ఆడేసిన గొంగలు ఆడే ఉంటుంది. మేము ఎంత చెప్పినా మేము ఆడుండాల్సిందేగా. మాకేమైనా పోస్టులు వస్తాయా, మాకేమైనా అధికారులు వస్తాయా, మాకేమైనా పెత్తనలు ఇస్తారా? సంఘంలో పెత్తనాలు, పేసీలు, అసలు సైతానగాడి టెక్నాలజీ. అది సైతానగాడి టెక్నాలజీ ఏంది? పెత్తనాలు, పేసీలు. సైతానగాడి ఇచ్చిన పెద్ద బిరుదులు ఇవి. ఏంటి? పెత్తనాలు, పేసీలు, అలుగుళ్ళు, సొనుగుళ్ళు, గొనుగుళ్ళు, మూలుగుళ్ళు, మొక్కడం, నెక్కడం, నేలగడం, ఇవన్నీ కూడా సైతానగాడి ఆ స్కూల్లో ఉద్భవించిన పాఠాలు. కానీ దేవుని బడిలో ఉద్భవించిన పాఠం ఏంటి తెలుసా? మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. దేవుని సన్నిధిలో మనం పనిచేస్తున్నాం గనక ఆయనకే ఘనత కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసులు చాలా మంది పరిచర్య చేయడానికి ఇష్టపడరు. చాలా మంది అదేదో లేకి పనిగా, అదేదో కాని పనిగా, అదేదో ఏంటి పాసి పనిగా, పాకి పనిగా అసలు పోజులు కొడతారండి. ఫీజులు మాడి ఫేజులు వేసుకొని ఉంటారు. అరాకొర ఉంటారండు. సంఘం అన్న తర్వాత నలుగురు 4 రకాలుగా ఉంటారు. కానీ ఎక్కడో ఒక చోట నలుగుతూ ఉంటుంది మైండ్లో. పరిచర్య మందిరం వాడడం, అసలు మా ఇల్లే మన సక్కరం వాడడం, చర్చి ఏమి ఉడుతా. వాస్తవే, నీ దరిద్రం అది. దరిద్ర కొట్ట ఫేసు నువ్వు. ఫీజులు మాడే డైలాగులు తప్ప ఏముంది చెప్పు మనకి? మనుషులు మెప్పుకోరి పరిచర్య చేస్తే ఉపయోగం లేదు. సేవకుడు చూడాలని చేస్తే పరిచర్య కాదు అది. తోటి వాళ్ళు చూడాలా, నా ప్రయాస తెలియాలని బిల్డప్లు కొట్టేవాళ్ళు, ఫీలింగ్లు కొట్టేవాళ్ళు దేవుని లెక్కల్లో కొట్టివేయబడతారు. పరిచర్య దేవుడు మెచ్చేది, పరిచర్య దేవుడు ఇచ్చింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య చేస్తే ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి? బైబిల్ చెబుతుంది. ఇర్మియా పుస్తకం 33:22. లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను, నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. పరిచర్య చేస్తే వచ్చే బంపర్ బెనిఫిట్ అంటే తెలుసా? తరతరాలు 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 మన కుటుంబాల్ని దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ దరిద్రగొట్టి పనుల వల్ల కుటుంబం మీదకి శాపం, నీ పనికిమాల పనుల వల్ల కుటుంబాల మీద నష్టం, కీడు. కానీ ఒక బంపర్ ఆఫర్ అంటే తెలుసా? దేవుని ఎదుట పని చేసినట్లుగా మనం పని చేయగలిగితే దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు. దేవుడు మన కుటుంబాలు ఖచ్చితంగా దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. మీరు 1 సాముయేలు పుస్తకం 3వ అధ్యాయం 1వ వచన భాగం చదివితే ఒక చక్కని మాట మీకు కనబడుద్ది. బాలుడైన సాముయేలు ఏలీ ఎదుట యెహోవాకు ఎవరికి చేస్తున్నాడు పరిచర్య? సేవకుని ఎదుట ఎవరికి చేస్తున్నాడు? నువ్వు నీ ఆసాం ఇంట్లో పని చేయట్లే, నీకు నెలవారీ డబ్బులు సరితే వాళ్ళ ఇంట్లో పాకి పని చేయట్లే. దేవుని ఇల్లుది. ఎవరిల్లు? దేవుని ఇల్లు అంటే నీ తండ్రి ఇల్లు. నీ తండ్రి ఇల్లు అంటే నీ ఇల్లు. అంటే నీ ఇంట్లో నువ్వు పని చేయడం నామర్థం ఏంటి? ఎవరిల్లు అంటే ఇది? ఎవరిల్లు?
ఎందుకు అంత కుళ్ళు? సమాధానం చెప్పండి. అంత నీళ్ళు అన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్కరు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎవరిల్లు అండి ఇది? ఎవరిల్లు? చెప్పలేక సత్తున్నారు ఏంది? నాకు అర్థం కాదు. గట్టికి చెప్పు. అంటే డబ్బులు రావనా? అంటే డబ్బులు వచ్చి గట్టికి చెప్తావా ఏంది? ఎవరిల్లు ఇది? దేవుని ఇల్లు అంటే నీ తండ్రి ఇల్లు. నీ తండ్రి ఇల్లు అంటే నీ ఇల్లా కాదా? నీ ఇల్లే. మరి నీ ఇంట్లో పనిచేయడానికి సిగ్గేంది? గమనానికి రాని పరిస్థితులు. నేను అంటాను, మనందరం ఏక ఆలోచన కలిగి పనిచేసిన రోజున, ఒక్క మనుషుడైనడిగా నిలిచిన రోజున దేవుని రాజ్య వ్యాప్తి జరుగుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని పరిచర్యను, దేవుని సేవను సేవకుని ఎదుట, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. వాస్తవానికి సమూయేలు పాస్టర్ గారి జీవితం చూస్తే, ఆ రోజుల్లో ఉన్న లెక్క ప్రకారం 30 సంవత్సరాలు నిండకుండా ఎవరు కూడా ప్రత్యక్ష గుడారంలో పని చేయరాదు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అది లెక్క, పాత నిబంధన లెక్క 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు నిండితేనే. అందుకనే 30 సంవత్సరాలు వచ్చినప్పుడు యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. 30 సంవత్సరాలు నిండకుండా పరిచర్యకు అర్హులు కాదు. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. వాస్తవానికి కొంతమంది అడిగి ఉండొచ్చు, ఏమమ్మా మీ అబ్బాయి చర్చిలో ఉన్నాడనో బాగానే ఉంది, అసలు ప్రత్యక్ష గుడారంలో పని చేయాలంటే రూల్ నీకు తెలుసా? 30 సంవత్సరాలు నిండాలి. మీ అబ్బాయికి 3 సంవత్సరాలు కూడా రాలే, వాడిని తీసుకెళ్ళి ఆడు వదిలిపెట్టేశావు. మరి పిల్లోడు భారం అయ్యాడు, వాడికి ముద్ద పెట్టడానికి కష్టమయ్యిందో లేకపోతే ఏందో తెలియదు. కానీ నీలాంటి అసలు ఆ కఠినాత్మురాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం. అమ్మో అని మూతులు విరిసే ఆడోళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా తగలడ్డారు. ప్రతి తరానికి ఉంటారు వీళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇంటికి వచ్చి ఒకళ్ళు, లేకపోతే బజార్కి వచ్చి 2 3 7 సత్తుంటారు. వాళ్ళ డ్యూటీ అది మూతులు ఎరవడంలో నెంబర్ 1 అన్నమాట. నిన్ను ఎర్రగొట్టంలో ఆయన ఇంకా నెంబర్ 1. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ ఆడే ఎర్రగొట్ల ఆడే కరెక్ట్ ఎర్రగొడతాడు. ఆయన ఇంకా నెంబర్ 1. నీకేనా తెలివితేటలు ఆయనకి లేవాయింది? 30 సంవత్సరాలేగా. ఈ తల్లి పిల్లోడికి ఏం చెప్పింది తెలుసా? అయ్యా, నువ్వు మందిరంలో సేవ చేయడం అర్హుడు కాదు, కానీ దైవజనుడికి నువ్వు సేవ చేస్తే దేవుడు చేసినట్లే. అక్కడున్న దైవజనుడు వృద్ధుడు, పిల్లలు పట్టించుకోవట్లే, సరదాగా గాలి తిరుగుతున్నారు. పాచగారి పిల్లలు చూస్తేనేమో గాలి తిరుగుతా ఉన్నారండి. అంత గంజాయి బ్యాచి గాలి తిరుగుతా ఉన్నారు. ఆడికొచ్చే వాళ్ళే అందరూ కూడా పాచగారి పిల్లలు ఎట్ట ఉంటే ఎట్టా అని మూతులు ఇరుచుకుంటా మొఖాలు మాడుచుకుంటా పోయే రకాలే. కానీ ఈ తల్లి మాత్రం ఒక నిర్ణయం, నువ్వు నాకు మగ బిడ్డనిస్తే నేను నీకు అప్పగిస్తానంది. అప్పగించేసింది. 30 సంవత్సరాలు నిండలే, 3 సంవత్సరాలు కూడా రాలే. కానీ పిల్లోడితో ఏమి నూరు పోసింది తెలుసా? అయ్యా, నువ్వు సేవకుడికి పరిచర్య చేస్తే దేవుడికి చేసినట్లే గనక, నువ్వు ఆ స్థాయిలోకి వెళ్ళక మునిపే నిన్ను దేవుడికి అప్పగించాను గనక దైవజనుడికి పరిచర్య చెయ్యి. మంచినీళ్ళమంటే మంచినీళ్ళు. పాస్టర్ గారు, నేను చర్చిలో పనిచేయడానికి వచ్చాను కానీ నీకు కాదయ్యా అనక, అయ్యా ఏరు చేసి ఏరు బంధం మాట్లాడక, మైండ్ తక్కువడా. చాలా మంది విచిత్రపు ఆలోచనలు కలిగి ఉన్నారండి. అందుకనే దరిద్రం ఇలా ఇంట వాకిడి నిలిచి ఉందని బైబిల్ చెబుతుంది. ఆ దరిద్రాన్ని పోగొట్టుకొని బంపర్ ఆఫర్ నేను చెబుతున్నా, దేవుని పనిలో మన వంతులు మనం నిలబడ్డాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ పరిచర్య చేసే ఆధిక్యత లేవి గోత్రికులకు ఇచ్చాడు దేవుడు. వాళ్ళు ఎలా పొందుకోగలిగారో చరిత్ర మీకు చెప్పా.
లేవి గోత్రం ఎలా పొందుపుచ్చుకుందో మీకు చెప్పే చరిత్ర. జాగ్రత్త మనసు పెట్టడం, వాళ్ళు మంచోళ్ళేం కాదు. వాళ్ళ దుర్మార్గులని, దుష్టులని, వాళ్ళ కరుడు కట్టిన ప్రీ ప్లాన్ మర్డర్ చూసి తండ్రి తలడిల్లిపోయాడు. సొంత చెల్లిని జరిపాడని తండ్రి సరే వాళ్ళేదో సమ్మతించారులే, ఇంక చేసేదేముందిలే. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకే డ్యామేజ్ రా నాయన, ఎందుకు గోల చేస్తావు, సరే అయిపోయింది ఇది అయిపోయింది. కానీ వాళ్ళు వచ్చారుగా, సమ్మతి చెబుదామని అందరూ సమ్మతిస్తే లేవి షిమియోను మాత్రం మనసులో బాధ పెట్టుకున్నారు. తండ్రిని జవదాటకుండా ఉన్నట్టుగానే కవర్ చేశారు. అయితే ఒక ఆలోచన చేశారు, వీళ్ళని అట్టగానే దెబ్బ కొట్టాలరా అన్న. ఎలా కొడదాం? సున్నతి చేసుకుంటేనే మన చెల్లిని వాళ్ళకి ఇద్దామని అడుగుదాం అనగానే సరే సున్నతేగా, ఓకే మేమందరం రెడీ, కమాన్ అన్నారు. ఒకరోజు అందరు సున్నతి చేశారు. 11 సంవత్సరాల వయసు కలిగిన వాడి నుంచి దాదాపు రేపు మా బయట తినేవాడి దాకా సున్నతి చేశారు. అందరు మంచం మీద అతుకుపోయారు. ఇక ఆ రాత్రి లైట్లన్నీ ఆపేరు, కత్తులు చేత పట్టుకున్నారు. చూసుకో, దొన్నను కోసినాడు తలే పట్టుకొని నిద్రపోతున్నాడు, దొన్నను కోసినాడు కోస్తున్నాడు ఒకవాడు. ఇక అంతే తలకాయలు తగ్గొడుతున్నారు, అంతే పొడుతున్నారు, అంతే పేగులు బయట లాగుతున్న ఒకవాడు. ఇక చూసుకో రక్తపాతం చేశారు. తండ్రి చూసి అల్లాడిపోయాడు, రే నా కడుపును చెడబుట్టారా మీరు అని కంగారు పడిపోయాడు. నీరసిల్లిన తండ్రి అవసాన కాలంలో పిల్లల్ని ఆశీర్వదించిన పిలిచి వాళ్ళని ఆశీర్వదిస్తా 49వ అధ్యాయంలో, వీళ్ళు కోపిష్టి సంఘం, ఈ సంఘంలో ఎవరు చేరొద్దు, మీరు శపితమైన జాతి అని దేవుని మాట ప్రకటించేశాడు. వాళ్ళ జీవితాన్ని శాపం వెళ్తని వచ్చింది. 32వ అధ్యాయం నిర్గమాకాండంలో ఓ బంపర్ ఆఫర్ దేవుడిచ్చాడు. నేను ఎందుకు ఇది మరలా చెబుతున్నానంటే, మనందరి జీవితాలు ఎంత చెడ్డోళమైనా, ఎంత పడ్డి చెడినోళమైనా, ఎంతటి దుర్మార్గులుగా మారినా, తెలిసి చేసినా తెలియక చేసినా పాపం మనల్ని ఏలుతా, శాపమే మన జీవితాల్ని అలుముకొని ఉంటే, దేవుడు ఎవరైనా దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే లేవి గోత్రికుల్లాగా మారిపోతారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని దగ్గరికి వచ్చిన మనకు దేవుడు అవకాశం ఇస్తాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని సరి చేసుకో. నీ తండ్రి మంచోడు కాదు, నీ తాత మంచోడు కాదు, నీ తాతల కాలం మంచిది కాదు, కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నీ జీవితాన్ని కట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో. నీ పిల్లల 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 తరాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ఆమేన్. వాళ్ళ అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. పాస్టర్ గారు లేడని, ఇంకా రాడని, ఇంకేమయ్యాడో తెలియదని, ఇక చూసుకో ఏం చేయాలో తెలియక అహరోన్ పాస్టర్ గారిని బెదరగొడితే అదురుపోయి బంగారం తెమ్మని ఆ పొగర్లో ఎత్తే ఒక రూపం వచ్చింది. ఇక ఆ రూపాన్ని తీసుకొని ఇదే మా దేవుడు, ఇదే మా నాయకుడని తిరణాలు మొదలు పెట్టారు, తీన్మాన్ డ్యాన్స్ మొదలు పెట్టారు. ఆడపిల్లలు తెచ్చి రికార్డ్ డ్యాన్సులు వస్తున్నారు. సడన్గా పాస్టర్ గారు ఎలాగాని, ఎవడురా పాస్టర్ గారు చెప్పింది, అసలు లేడుగా ఎట్టొచ్చాడు అని ఒకడు ఉరుమురు చూస్తున్న, ఒకడు గుడ్లు చూసుకో కోపం పేటు రేగుతుంది. అసలు ఆ పాస్టర్ గారు కానీ బతికిపోయాడు, సంగతి తేల్చేవాడిని. రా తెలుసుకుందాం. నీకును నాకును మధ్యలో పనిచేసేది ఎవడో దేవుడు. తేడా పడితే నేను కొడితే అబ్బా అంటావు, దేవుడు కొడితే బొబ్బు అంటావు. రయ్యా దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను కొడితే అబ్బా అంటావు, దేవుడు కొడితే బొబ్బోడమే. పాస్టర్ గారు అంటాడు, దేవుని పక్షాన ఎవరు పక్క రండి అనగాని మారు ఆలోచన చేయకుండా, సలహాలు తీసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా లేవి గోత్రికులు అందరూ పక్కొచ్చారు. కత్తి చేతబడి కన్నా నా చెల్లి అక్క తమ్ముడు అని చూడకుండా అక్షరాధం చదివితే బైబిల్ కొన్ని కొన్నిసార్లు అపార్థమైపోద్ది. దేవుడు కూడా సైకోలా కనబడతాడు, కానీ దాని ఆత్మీయ అర్థం యోహాను సువార్త 15వ అధ్యాయంలో పనికి రాని తీగలు కత్తిరించేసేయాలి, పనికి రాని తీగలు కత్తిరించబడాలి. నీకు నువ్వు దేవునికి అడ్డుగా ఏది రాకూడదు. ప్రతిష్ఠించుకో, దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ప్రతిష్ట. వాళ్ళ ఇష్టాన్ని చంపుకున్నారు, దేవుని ఇష్టాన్ని కనపరిచారు. దేవుడు అన్నారు, నిత్య కట్టడిగా తరతరాలకి మీరు నా మందిరంలో నా పని చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శాపం పోయింది, పరిస్థితి మారింది. దేవుని ఆశీర్వాదం వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందుకోవడం ప్రారంభించారు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, పాస్టర్ గారు
ఈ 12 గోత్రాలను ఆశీర్వదిస్తూ వీళ్ళని చక్కగా ఆశీర్వదించాడు. మీరు ద్వితీయోపదేశ కాండంలోకి వస్తే ఓ చక్కని ఆశీర్వాద పలుకులు మీరు చూడగలరు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 8వ వచనం, లేవీని గురించి ఎట్లా రాయబడి ఉంది, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు. దేవుని చిత్తం తెలుసుకునే ఆధిక్యత దేవుడు లేవి గోత్రానికి ఇచ్చాడు. క్రొత్త నిబంధన ప్రకారంగా రోమాపత్రిక 12:2 ప్రకారంగా ఒక వ్యక్తి మనోనేత్రాలు తెరబడితేనే దేవుని చిత్తాన్ని తెలుసుకోగలడు. అంటే మనోనేత్రాలు వెలిగించబడిన జనం వీళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన ప్రభువుని కనులారా నేను చూచానన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరాన పాస్టర్ గారు, యెషయా పాస్టర్ గారు కన్నులు తెరబడ్డాయి, దేవుని చూస్తున్నాడు. ఒక వ్యక్తి కన్నులు తెరబడితే ఆ వ్యక్తి వ్యక్తిగత ఆధ్యాత్మిక స్థితిగతులు ఎలా ఉంటాయో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులు మీకు పరిచయం చేశాను. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాను, రాజైన ఉజ్జియా మృతి పొందాలి. ఎవరి రాజైన ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 ప్రకారంగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని రాయబడి ఉంది. అంటే గర్వం. రాజైన ఉజ్జియా కొట్టు గర్వం. గర్వం గర్వం ఎంత ప్రమాదకరమైందో, ఎంత నాశనానికి మనల్ని ఈడుస్తుందో బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అంతేకాదు 5 జాతులు వారు గర్వించారని, ఆ 5 జాతుల్లో ఒక జాతిని మీకు పరిచయం చేశారు, మోయాబీయులు. వీళ్ళు గర్వించారని, వీరు గర్వబోతులుగా ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. జాగ్రత్త నడుపులారా. వీళ్ళు గర్వించడానికి కారణాలు ఏమిటో మీరు ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయంలో, యెషయా పుస్తకం 16వ అధ్యాయంలో మీరు చక్కగా చూడగలరు ఈ విషయాలు. 1, ఈ మోయాబీయులు గర్వించడానికి కారణం వీళ్ళు వక్రజనమని, చావు తెలివితల కలిగిన వాళ్ళని, కుట్ర మనుషులని, ఇతరులు నాశనాన్ని కోరేవాళ్ళని. ఈ బుద్ధి కలిగిన వాళ్ళకి తెలియకుండా గర్వపు ఆలోచనలు పనిచేస్తాయి. 2, ఇతరులని చులకనగా మాట్లాడతారు. దైవిక విషయాలు కూడా చులకనగా మాట్లాడతారు. నిందల మోపే జనం, లెక్కలేని తనగా ప్రవర్తించేవాళ్ళు. లెక్కలేని ప్రవర్తన, లెక్కలేని తనగా ప్రవర్తించే వారిలో తెలియకుండా గర్వపు ఆలోచనలు పనిచేస్తాయి. లెక్కలేని తనం, మూర్ఖత్వం, మీడియాలతనంగా మాట్లాడడం, అజ్ఞానంగా మాట్లాడడం గర్వానికి నాంది. 3, శ్రమలు ఎరగని జనమని. గర్వబోతులు, తిట్టుబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, సోమరబోతులు ఈ మోయాబు దేశంలో ఉన్నారని మనం విన్నాం. అంతేకాదు దేవుని కంటే మేమే గొప్ప అని గర్వించారు. వాళ్ళ స్థితిని చూసి, వాళ్ళ స్థాయిని చూసి, వాళ్ళకున్న ఆ సమృద్ధిని చూసి గర్వించారు. మన స్థితిని చూసి ఎప్పుడు మనం గర్వించకూడదు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ స్థితిని చూసి గర్వించావా, మరలా అదో పాతలను నెట్టవేయబడతావు, మరలా త్రొయ్యబడతావు. నీ స్థితిని బట్టి ఎప్పుడు గర్వించకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా అది దేవుని బట్టని దేవుని స్తుతించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది నిలిచామనుకుంటారు, మేము నిలిచాం, ఇక మేము స్థిరపడిపోయాం, ఇక మేము పడిపోవడానికి అవకాశం లేదని. బైబిల్ చెబుతుంది, నిలిచాననుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని. మా బావగారు ఒక ఆయన ఉన్నారు. ఆయన సేవలో తొలిడి దినాల్లో దేవుని ఆత్మచేత నింపబడి దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఆ ప్రాంతంలో చాలా మంది కదిలించబడి ఒక సంఘంగా కట్టబడి దేవుని పని కొనసాగించబడుతుంది. ఆయన రక్షించబడిన తర్వాత తరచుగా మా ఊరు వచ్చేవాళ్ళు. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళకి బంధువులు ఉన్నారు. మా సొంత మేనత్త వాళ్ళే వాళ్ళకి బంధువులు. వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, ప్రార్థన పెట్టేవాళ్ళు. నేను రక్షించబడిన తొలిడి దినాల్లో ఆ సేవకుడు తరచుగా వచ్చి కుటుంబ ప్రార్థనలో పాలు పొందుతా కొన్ని విషయాలు మాట్లాడుతుంటే మేము నోరెళ్ళబెట్టి ఉండేవాళ్ళం. ఓహో, దేవుడు ఇలా పనిచేస్తాడని. ఆ దైవజనుడు అనేవాడు, మేము స్థిరపడ్డాం, ఇక మేము దేవుని ఆత్మదింపబడ్డాం, దేవుడు సంఘాన్ని ఇచ్చాడు కనుక మాకు తిరుగులేదు, ఇక మాకు ఎదురు లేదు, మాకు ఇక మాట్లాడే పని లేదు, ఇక మేము పడిపోవడానికి అవకాశం లేదు అని కొంచెం లెక్కలేనితనంగా గర్వంగా మాట్లాడేవాడు. చివరికి పరిస్థితి ఏమైంది అంటే
అంత తారుమారై, అంత శతగతులై, ఉన్నదంతా పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక గాలికి ఊగులాడుతూ ఉన్నాడు సేవలో. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను గమనించింది ఒకటే, కొత్త ఒక వింత పాత ఒక రోత. కొత్తలో జనం బాగా వస్తారు, కొత్తలో భలే వస్తారు. ఇక అదే సేవని ఇక మాకు తిరుగులేదని మేము కాలర్లు ఎగరేసామనుకో మెల్లిగా కాలుదని కూడా పోతారు. స్థిరత్వం ఎక్కడ లేదు, స్థిరత్వం పరలోకంలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. స్థిరత్వం పరలోకంలో ఉంది. అసలైన సంఘం ఇక్కడ లేదు. నా సంఘం ఎంతమంది అండి, నేను వాక్యం చెప్తే ఎంతమంది వస్తారండి, బడాయి వచ్చే కూళ్ళకి వచ్చే వారాలు మాట్లాడక. ఇక్కడ సంఘం ఇది కాదు. 6 లక్షల కార్ పొలంకి వెళ్ళిన పాస్టర్ గారు మోషే గారు సంఘం పరలోకం పోతే ఎంతమంది వచ్చారు? 2. ఎంతమంది? 2. అసలైన సంఘం ఆడ ఉంటుంది. ఇక్కడ ఎంతమంది తేలుతారో, ఎంతమంది పైకి లెక్కుతారో, ఎంతమంది ఎత్తబడతారో, ఆ ఎత్తబడిన గుంపులో వచ్చిన వాళ్ళే సంఘం. నాకు 2000 మంది ఉన్నారండి, 3000 మంది ఉన్నారండి అని బడాయి కోరు మాటలు చెప్పడానికి బాగానే కుదురుద్దేమో కానీ అసలైన సంఘం ఎక్కడ లేదు. పరలోకంలో ఎత్తబడిన తర్వాత అగ్ని పరీక్షలో నిలిచిందైతే అది సంఘం. కనుక మిమ్మల్ని చూసి నేను మురిసిపోవడానికి అవకాశం లేదు. నాకు సత్యం అర్థమైంది కనుక జనం బాగొస్తే సంబరపడిపోవడానికి, జనం తగ్గితే నీరసలిపోవడానికి, 100 మంది వస్తే ఎగబడి ఆత్మ చూసి కొంతమందికి జనం ఎక్కువ వస్తే ఆత్మ అసలు పొంగి పొర్లుద్దండి. ఏంది కొంతమంది పాస్టర్లకి అసలు జనం బాగా వచ్చారనుకోండి ఆత్మ పొంగి పొరుగు. మరి అదేం ఆత్మ నాకు అర్థం కాలే. నాకు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక్కడు వచ్చిన వాక్యం చెబుతా, 2 వచ్చిన వాక్యం చెబుతా, 3 వచ్చిన వాక్యం చెబుతా, 10 మంది వచ్చిన వాక్యం చెబుతా, 10,000 మంది వచ్చినా అదే రేంజ్లో వాక్యం చెబుతారా బుడ్డా? హలో, చూస్తలేదనుకున్నావు కదా, చూస్తానే ఉన్నా. కమ్మకి టీ కానేడు మనిషి ఆత్మలో వేసిపోతున్నాడు పైకి. చల్లకుంది కదా. వినాలి వినాలి వినాలి, జాగ్రత్తనండి. కనుక వాస్తవం అర్థమైన వాడికి పెద్దలు అంటారు కదా, ఏమీ లే నాకు చెప్పండి, ఎందుకు ఇరిగి పడ్డానికి అన్నీ ఉన్నాకు. సరిగ్గా అర్థమైతే మనలో బడాయి కోరు మాటలు ఉండవు, బడాయి వచ్చే కూళ్ళకి తెచ్చే వ్యవహారాలు ఉండవు. ఎందుకంటే వాస్తవం మన కంటికి కనబడేది కాదు, ఆయన సన్నిధిలో నిలిచేదే వాస్తవం. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా ఆశ ఏంటంటే నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలని. నా కోరిక ఏంటంటే నువ్వు నా సంఘంలో సభ్యత్వం తీసుకోమని కాదు, నా సంఘంలో సభ్యుడిగా ఉండిపోమని కాదు. నా ఆశ, నా ప్రార్థన, సార్వత్రిక సంఘం ఉంది. ఆ సార్వత్రిక సంఘంలో నువ్వు ఒక సభ్యుడిగా మారాలి. హల్లెలూయా. ఈ ఊర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో పరిశుద్ధులు ఉంటారు, అన్ని సంఘాల్లో యోగ్యులు ఉంటారు, దేవునికి ఇష్టలు ఉంటారు. అలా ఎవరైతే యోగ్యంగా ఇష్టంగా దేవునికి మెచ్చిన వాళ్ళు, దేవుడికి నచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎత్తబడే జాబితాలోకి వస్తారు. ఎంతమందిలో ఒకవేళ 10 మంది ఎగిరారనుకోండి అదే సంఘం. మిగతా వాళ్ళు మేము చెప్పుకునే సంఘం. సంఖ్య కాదు, సంపూర్ణత చాలా అవసరం. ఆమేన్. సంఖ్య కాదు, సంపూర్ణత. కనుక దేని బట్టి మనం గర్వించకూడదు. ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. ఈరోజు ఉందని చెప్పేసి బడాయి కోరు మాట్లాడొద్దు, రేపు లేదని ఏడుపు కొట్టి వ్యవహారాలు వద్దు. ఉన్నా లేకున్నా ఒకే రీతిలో ఉండేవాడే క్రైస్తవుడు. ఆమేన్. ఈరోజు తినడానికి దమ్ బిర్యానీ ఉండొచ్చు, అబ్బా నా దేవుడు గొప్పోడండే అట్లా ప్రార్థన చేసాను లేదో గిన్నెలోనికి అసలు దమ్ బిర్యానీ మొక్కల ముడుసులు, అబ్బా 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 ఏసు రక్తం వేసేయం కోడిమో బాను అది మరి మా దేవుడు అంటే. తర్వాత ఏడుసారు, ఇక మొఖమంతా ఏడుసారు. ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా ఎందుకు అంతలు ఏడుతున్నావు? ఈరోజు దేవుడు సారే పోసాడు, మొక్కలు ఇవ్వలేదు. మరి మొన్నస్తుడా, మన హిమాలోడా, తెక్కలోడా, దరిద్రుడా, అరే నిష్ట దరిద్రుడురా. నీకు అర్థం కాని విషయం ఏంటంటే
యేసులో ఉన్నవాడు, యేసుతో ఉన్నవాడు ఏదున్నా లేకపోయినా ఒకే రీతిలో ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ స్థాయిలోనికి రావాలి, ఆ వాతావరణంలోకి రావాలి. అలా వచ్చినోడే క్రైస్తవుడు. పేరు చెప్పుకొని బతికేయొద్దు. దానికి తగ్గ మెటీరియల్ మనలో ఉండాలి, తగ్గ సామర్థ్యం మనలో ఉండాలి. ఆ సామర్థ్యం నీలో తీసుకొచ్చేది దేవుని వాక్యం, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని మాట. అది మనకు అర్థమైతే మన బతుకులు అర్థంతరం కావు, వ్యర్థం కావు. మన జీవితాలు పరమార్థంగా మారుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితిలో ఉన్నా మనం దేని బట్టి గర్వించకూడదు, అతిశయపడకూడదు. మన ప్రార్థన ఒకటే ఉండాలి. సామెతలో కానీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సమృద్ధినిస్తావేమో, పీకిల్లాగా తిని దేవుడెవడు అంటనేమో, నకనకలాడే పరిస్థితులు వస్తే దొంగతనం చేస్తానేమో, నీ నామానికి దోషం తెస్తానేమో. అయ్యా నాకు సమృద్ధి వద్దు, అనావృష్టి వద్దు, అతివృష్టి వద్దు. ఏ రోజుకి ఆ రోజు తగిన ఆహారం నువ్వు తిని నీకు స్తోత్రం చెబుతానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. తృప్తి కలిగిన జీవిత విధానం అది. దేని బట్టి మనం అతిశయించకూడదు. మనం సంతృప్తి కలిగిన జీవితంలో ఉండాలి. సాటిస్ఫైడ్ 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 అన్న సంతకం పడాలి కానీ నో బెటర్, టూ బెటర్, వెరీ గుడ్, లిటిల్ గుడ్ వద్దు. సాటిస్ఫైడ్, తృప్తి కలిగిన జీవితం క్రైస్తవ్యం, క్రీస్తులో ఉంది. వీళ్ళు గర్వించారు వాళ్ళకున్న స్థాయిని బట్టి. అంతేకాదు ఇర్మియా పుస్తకం 48:14 వాళ్ళు అంటారు, మేము బలాఢ్యులం, యుద్ధ శూరులం అని అనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ బలాన్ని బట్టి విడిచిపడుతున్నారు, వాళ్ళ బలాన్ని బట్టి విడిచిపడుతున్నారు. నీ బలాన్ని బట్టి విడిచిపడవద్దు. ఒక రోజున చీపురు పొల్ల పిక్కుపోతావు. నీ బలాన్ని బట్టి విడిచిపడవద్దు. నీకున్న కండలు చూసి విడిచిపోవద్దు, నీకున్న అందరిని బట్టి విడిచిపోవద్దు. బైబిల్ చెబుతుంది ఒక రోజున ఇదంతా నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. ఆత్మ సంబంధమైన బలాన్ని మనం కలిగి బ్రతకాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు మన బలం ఎవరు? దేవుడే. నిజంగా మన బలం దేవుడైతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? యెషయా పుస్తకం 10వ అధ్యాయం 27వ వచనం చదవండి. అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి. అమ్మా మా బయ్యారమ్మా, అసలు బాక్స్కి ఆనుకొని నిద్రపోతున్నావుగా. ఒక ఆయన ఎన్ని గుండెలు రా నీకు అన్నట్టుంది నా పని. బాక్స్కి ఆనుకొని నిద్రపోతున్నట్టు అసలు సూపర్ అండి. మీ వరాలు, మీ ఫలాలు, మీ మొఖాలు చూసి అర్థమవుతున్నాయి. మాడిపోయిన ఆమ్లెట్ పేసు మీరు. నా బొడ్డ ఆయన అంటాడు, ఒక పువ్వు లేదు, ఒక నవ్వు లేదని. అట్టుంది మన పని. ఎంత దారుణం అండి. వాక్యం అంటున్నారా? జోలపాట పాడినట్టుగా ఉందా? ఇంట్లో ఏమనయ్యా భయం భయంగా ఉంటుంది. ఏందో చచ్చిపోయిన అందరు కూడా ఒకేసారి గుర్తుకొస్తున్నారు. చచ్చిపోయిన అందరూ ఒకేసారి గుర్తుకొస్తున్నారా? అసలు చూడు మరి, రైల్లాగా వస్తున్నారా ఏంది? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నిద్ర పడతలేదయ్యా. చర్చికి వస్తే ధైర్యం, నువ్వు ఉన్నావని, దేవుడు ఉన్నాడని, పక్కన ఎంతమంది ఉన్నారని. అబ్బా ఏం ధైర్యం అండి, సూపర్ అండి. మామూలు కాదు. గోవిందపుర వాస్తవ్యులకు నిండు వందనాలు. జాగ్రత్తగా వాక్యం వినవలసిందిగా కోరుచున్నాను. దేవుని వాక్యమే నీకు ఆధారం, దేవుని వాక్యమే నీ ఆత్మకు ఆహారము. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తనండి. ఒక వ్యక్తి మీద కాడి మోపబడింది. గడిచిన వారం చెప్పా, నీ భుజం ఖాళీగా ఉంటే వాడు కాడి మోపేస్తాడు. ఏ కాడది? పాపం అనే కాడి, అప్పు అనే కాడి, జీవిత భారం అనే కాడి. ఏ కాడి మోయాలి నువ్వు? సిలువ అనే కాడి మోయాలి. సిలువను ఎత్తుకొని ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడించాలి? ఎవరిని పడితే వాళ్ళని కాదు, యేసుని వెంబడించాలి. నువ్వు సిలువను ఎత్తుకుంటే నీకు కలిగే ఆలోచన తెలుసా? నేను యేసుని వెంబడించాలి. ఒకవేళ నీ భుజం ఖాళీగా ఉందనుకోండి, సైతాను గాడు సుప్రతోడు, వాడు ఓర్చుకోడు.
వాడు నువ్వు మంచిగుంటే అసలు ఓర్చుకోడు. నువ్వు చర్చిలోకి వచ్చి యేసయ్యా నీకు వందనాలను, అసలు ఆ దరిదాపులు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏడుపు గొప్ప మొహం వేసుకొని చర్చిలో కూడా అంటే భలే ఉందా ఆహా ఓహో అని వాడు భలే ఎగతాళి చేస్తాడండి. చర్చిలో కాసంత నవ్వు. అందుకని నేను ఒక సామెత రాజా, క్రైస్తవుడంటే ఒంట్లో కొవ్వు ఉండాలా, నోట్లో నవ్వు ఉండాలా, గుండెలో కాసంత లవ్ ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏమీ లేనాడు చూస్తున్నావు, మాడిపోయిన ఆమ్లెట్ ఫేస్ చేసుకొని. సైతానగాడు వాడు వారలేడండి. వాడు ఒక కాడి మోపేశాడు. ఆ కాడి భారమై ఈ వ్యక్తి జీవితం క్షీణించిపోతుంది. బలహీనమైపోయాడు, మొయ్యలేని భారం అయిపోయింది. జీవితమే విరక్తి అయిపోయింది, జీవితమే భారం అయిపోయింది. నష్టమే, కష్టమే, బాధే, దుఃఖమే, కన్నీళ్ళే, వేదనే, శోధనే. బైబిల్ చెబుతుంది అతడు బలిసినందున. ఏంది? అతడు బలిసినందున. బైబిల్ స్పష్టంగా రాయాలంటే అతడు బలపడ్డాడు, ఆత్మలో బలపడ్డాడు కనుక సాతాను కాడి విరగొట్టబడును. హల్లెలూయా. వాడి కాడి విరిగిపోతాయి. ఎప్పుడో తెలుసా? నువ్వు బలపడినప్పుడు. ఏమైనప్పుడు? నెహెమ్యా 8:10 యెహోవా యందు ఆనందించడం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే, దేవుళ్ళు ఆనందిస్తే ఏమొస్తుంది? జబర్దస్తుల్లో, టీవీ షోలో, పనికి మాలని ఆ కామెడీ డైలాగ్స్లో నువ్వు ఆనందిస్తే అరక్షణమే. ఏంటి? అరక్షణమే, మరుక్షణమే. కానీ దేవుని యందు ఆనందిస్తే, నీ ఆనందం దేవుడై ఉంటే అది నీకు బలం. ఈరోజు క్రైస్తవ్యమా ఒక దైవజుడిగా నా బోధ ఈరోజు చాలా మంది ఆయనలో ఆనందించలేకపోతున్నారు. చచ్చిన శవాల్లాగా ఉంటున్నారు. గడిచిన వారు చెప్పా కదా, ఓ పాస్టర్ గారు, ఇదిగో జనాలందరూ బయట కనబడుతున్నారు, చర్చికి రావట్లేదు. అందుకనే 7 సార్లు గంట కొట్టాడు. 7 సార్లు గంట కొడితే అర్థం ఏంటంటే ఎవడో పోయాడని అర్థం. ఎవడు పోయాడు ఎవడని పోతే వెంటనే సంఘ పెద్దలకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, తర్వాత పాస్టర్ గారికి వెళ్తుంది. మీకు ఒక క్రమం చెప్పాలి. ఎవరన్నా మీ ఇంట్లో నిద్రిస్తే వెంటనే నాకు సమాచారం చెప్పాలి వద్దా? కొంతమంది చెప్పరండి. అసలు ఆ చెప్పరు. ఒకసారి టెంట్ చూసి నేను అడిగితే ఏంటంటే పలమసలం పోయింది. మరి చెప్పలేదు, చెప్పరా? ఆడితో మాకేం పని, ఆ టైంకి వస్తే చాలు. అబ్బా ఆడితో మాకేం పని, ఆ మాట చెప్పాలి వద్దా? చెప్పలేదు, నేను పుసుకునేటాను పోతా. అయ్యగారు చెప్పలేదా మీకు? ఎవడు చెప్పాలా? ఎవడు చెప్పాలండి? అసిస్టెంట్ ఏమైనా పెట్టావా ఏంది? ఎవడు చెప్పాలా? అది క్రమం. ఫీలింగ్లు బోర్డులు పీకేస్తా నేను. దేవుడికి స్తోత్రం కలుగును కాగా. ఫీలింగ్లు కొట్టాను, బోర్డులు పీకేస్తా. మాడి మలిసేవడమే. క్రమం ఉంది, చెప్పాలి. ఏదైనా జరిగింది అనుకో వెంటనే ఫస్ట్ ఎవరు ఫోన్ చేయాలా? మీ బంధువులు ఫోన్ చేస్తారా చేయరా? చెప్పండి. చేస్తారా చేయరా? ఫస్ట్ కాల్ గోస్ టు పాస్టర్. ఇన్ కేస్ ఇఫ్ ఐ డిడ్ంట్ లిఫ్ట్ ద ఫోన్, నేను ఫోన్ ఎత్తపోతే ఎక్కడేగా ఉండేది, వెంటనే ఒక వ్యక్తిని చేయ, పాస్టర్ గారు చెప్పండి ఒక మాట అని వెంటనే కబురు పంపాల. అదేమడదు. కొంతమంది అంటే అరాకోర ఉన్నారని చెప్తున్నా, అందరని కాదు, కొంతమంది చెప్తారు. అంటే అలవాటు చేసుకో. ఏమన్నా పెళ్లి కార్యక్రమం పెట్టినా ఫస్ట్ ఆడిపోతాం. సిద్ధాంతి గారు, మా వాడికి కళ్యాణం కమనీయం కనుక కమ్మని డేట్ ఉండి చెప్పు అంటే వాడు ఏంద్రా అన్నిసార్లు ఊపుతావు అంటే దొరకట్లే, డేటు చెక్కట్లే. ఆడు తీవ్రవాదిలే ఉన్నాడు. పేరు బలం సరిపోవట్లే. ఏ బలం సరిపోవట్లేదంట? పేరు బలం కాదు, వీడికి బలం సరిపోవట్లే. రాత్రి బాగా నాగిపోని ఉంటాడు,
తెల్లారి నువ్వు పోయో అంతే కానీ అది పోదు. తెలివితేటలు రావట్లే మనిషికి. 27 తారీఖు పెట్టేసుకో. ఇక మొత్తం కొంతమంది పెళ్ళిళ్ళు రేపు అంటే నాకు ఈరోజు తెలుస్తాయి. నా దరిద్రం ఏంటి అర్థం తగలాడింది, నా దరిద్రం అటు తగలాడిందండి. రేపు పెళ్ళి అయితే ఈరోజు తెలిసింది ఏంటండి విచిత్రంగా. ఫస్ట్ ఎవడు తెలియాలా? అయ్యా మా పిల్లోడు పెళ్లి చేయాలనుకున్నాను, ప్రార్థనలు పెట్టండి, ప్రార్థన చేస్తాం. సంబంధం కుదిరినప్పుడు ఓకే ఇదని చెప్తాం. సరే పప్పు అన్నలకి మొత్తం ఇక ప్రార్థనలతో పని ఉంటుంది కదా. ఆ టైం ప్రార్థన చేసి అయ్యారు ప్రార్థన చేయండి మేము తినేస్తాం అని ఫోన్లు చేస్తారు. బాగానే ఉంది. మరి పెళ్లి డేట్ ఎవడు చెప్తాడు అయ్యా? నువ్వేగా చెప్పాలి. అబ్బాయి అయ్యగారే తెలుసుకోండి. మేమేం బజార్ల మీద కూర్చుంటా, రోడ్ల మీద తిరుగుతా, ఏడబడితే ఆడుంటే ఈ 15 సంవత్సరాలు ఇప్పుడు నేను బజార్లో చూసామని చెప్పండి. నాకు లాంటి ఇంకెవడన్నా చూస్తా? ఏమో నాకు లాంటి వాడు ఏడుగురు ఉంటాడుగా, అడుగుడు ఎవడు గోవిందపురం తిరిగితే పట్టుకుంటాండి. చూసారా? ఆ చెట్టు కాడ కూర్చోవడం, ఆ బండ్ల కాడ కూర్చోవడం, మీ ఇంటి కాడ కూర్చొని కాలక్షేపం చేసుకుంటా, టీ తాగుతా, టిఫిన్ పెట్టి టిఫిన్ తిని నీ ఇంట్లో ఉండి మొత్తం తినేసేసి టాటా వచ్చినట్టు పోకుండా తినిపోయాడండి. వండిందల్లా వేసిపోయిండు. మా గొప్ప పాస్టర్ దొరికాడు మాకు, వద్దంటేనే బాగోదు. ఏదో మాట వస్తే తింటారని అడిగా, తిన్నామనో ఆ తర్వాత అని చెప్పాలిగా. పెట్టి అంటాడే మనిషి, పెట్టిన కాడ నుంచి డేక్సే బోర్లెత్తాడు. ఈ దరిద్ర కొట్టి పనులు మాకు అవసరం లే. మీరు ఇచ్చే గుప్పిలు బియ్యం ఉంది, మీరు చూపే ప్రేమ కానుకోండి, అది మీదే కనుక అవి తిని నేను బతికేస్తా. అర్థమైందా? ఎగస్ట్రా వద్దు, మిగతా నువ్వు తినే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుప్పలు బియ్యం ఎత్తన్నారుగా, 5 సార్లు మాకు. మళ్ళీ ఎగస్ట్రా మీ కొండలో పో మాకెందుకు? నువ్వు తినవాయింది ఫాదరా ఏంది ప్రార్థన చేస్తున్నావు ఈరోజు? మా ఫాదర్ స్టార్ట్ చేశాడు ప్రార్థన ఈరోజు. ప్రత్యేక ప్రార్థనలు వద్దయ్యా, నేను ఆల్రెడీ చేసి వచ్చని చెప్తున్నా, జాగ్రత్త తిను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త నడుపులారా. మొత్తానికి ఎవరో అని మొత్తానికి వస్తే ఆ సమాధిలో ఎవరు లేరు. సమాధి మీద చచ్చినోడు ఫోటో వేస్తారు, ఆ వ్యక్తి ఫోటో వేస్తారు, అట్టేయలేదు, అద్దం నిలబెట్టాడు. అద్దం తీయలే కనబడుతున్నారు. మొత్తానికి వాళ్ళకి తలకాయలు తీసుకొని ఇక మెడకాయలు వంచుకొని పోయి కూర్చున్నారు. ఇక పాచకాయలు వేసి ఎవరు చచ్చారనుకుంటా తెలుసా? సంఘం చచ్చింది అన్నాడు. ఎవరు చచ్చారు? సంఘం చచ్చిందే. సమాధి చేస్తా అన్నాడు. పెద్ద లేచి అంత అర్జెంట్ సమాధి కార్యక్రమం ఎందుకంట అన్నాడు. మరి ఏం చేస్తాం? బజార్లో కనబడుతున్నారు, ఇళ్లల్లో కనబడుతున్నారు, పొలాల్లో కనబడుతున్నారు, పెళ్ళిళ్ళలో కనబడుతున్నారు. ఇక బంతి పువ్వు అంటావా? బిర్రుతని కనబడకపోవడం. చర్చిలో మాత్రం నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం. ఇక మనం రాం పండగ తప్ప అంత దండగ వ్యవహారాలు చేస్తున్నాం. కానీ సంఘం చచ్చింది, సమాధి చేసి నేను ఇంటికి పోతాను అన్నాడు. అయ్యా వద్ద ఏమికి దండం పెడతాను. ఆ రోజు సిగ్గు తెచ్చుకొని ఇంతవరకు ఒక్క ఆదివారం కూడా మానకుండా కుటుంబాలతో భార్య భర్త పిల్లలు చక్కగా తలస్నానాలు చేసుకొని, బైబిల్ చేతి పట్టుకొని, గుప్పిలు బియ్యం పట్టుకొని, సందా జేబులు వేసుకొని, సంకన బైబిల్ వేసుకొని, ఇంక సకల పిల్లలు వేసుకొని ఎక్కడ పోతున్నారు? భోజనాలు కాదు, యాడికి? ప్రార్థన పోతున్నారు. అట్టొస్తే మీ కుటుంబాలు దీవించబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక నేను అడుగుతున్నాను, బతుకున్నారు చచ్చారా? మరి దారుణం పాస్టర్ గారు ఇదే. నువ్వు అడిగావు కానీ ఈ మాట్లాడి మమ్మల్ని చంపేకి పాస్టర్ గారు. అసలే శనగుండే చెవుకుమంటే ఎంత బాధ. 6 రోజులకి ఆడవాళ్ళ ఏ పుసుకుని మాట్లాడేస్తున్నావు అన్నాడు చూడుతున్న రోహంలో అండే. మరి ఉలుగు పలుకుండాలిగా. ఆయన మృతులకు దేవుడా సజీవులకు దేవుడా? చెప్పండి. మృతులుగా సజీవులుగా? సజీవులకి. బ్రతికినోడు కదులుతాడా? కదలడా? సచ్చినోడు కల్లో పోతే అదురుపోయి చస్తాం. ఇక వాడు కదిలితే గుండె ఆగి చస్తాం. ఏమంటే కల్లోకి వచ్చి మీ ఆయనేగా అన్నం పెట్టు, కూర పెట్టు, నీళ్ళు పెట్టు, డబ్బులు ఆడబెట్టి అడగొచ్చుగా. ఎవరమ్మా అంటే మా ఆయనే కళ్ళు వస్తాడు. మీ ఆయనగా అమ్మా చక్కగా లేచి ఏమండి శ్రీవారు బాగున్నారా? మీరు లేని లోటుగానే ఉంది, ఆత్మ వచ్చారు, అన్నం తింటారా, నీళ్ళు పోసుకుంటారా అని అడగొచ్చుగా. ఎందుకు అంత కంగారు పడతావు? అరే కళ్ళకి వస్తే అదిరిపోతుంది. ఇక సచ్చినోడు లేగితే డాముని పడతావు. ఒకటి కాదు 10 మంది చేయాలి మేము సమాధి. ఈ దారుణాలు ఆడ చూసి వచ్చేదని దేవుడు కూడా వాళ్ళని కనపడం.
ఆడే ఉన్నాడు రా అయ్యా, మీరు కదిలేరంటే ఈడికి ఆపుతారు అని వాళ్ళు అట్నే ఉంచుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం ఏర్ లెవెల్లో అక్కడ దించుడు కళ మీద ఉంటుంది అడగా ఏడా దించుడు. అరే చిన్నోడా, అబ్బో పెద్ద ధైర్యవంతుడండి. ఏంది నాన్నని లేగితే ఈడు పెట్లో పడతాడు. ఎందుకురా, నాకు భలే నవ్వు వస్తుంది. ఆడుంటా నేను, ఈ లేవు ఎక్కడ లేవు ఆపి ఇష్టమైన వాళ్ళు పిలిస్తే లెగుతారంటగా. అరే నువ్వు వచ్చి పిలవరా అంటే వాళ్ళు లేగితే నువ్వు ఉంటావా? ఎందుకురా ఈ పనులు నాకు అర్థం కాదు. దింపుడు కాలమని పెట్టి మమ్మల్ని దించుతారాడా? దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆశ ఉండాలి కానీ మరి అంత మూరుడు ఉండకూడదమ్మా. హద్దులు ఉంటే ప్రశాంతం కాదు. అట్నే ఒకళ్ళు లేచాడు, నిజం ముసలిది సచ్చిందని పాడుకుపోతుంటే రాపిగా మంచి నీళ్ళు రాదు ఆడ పడేసేటోళ్ళు ఉరికినాడు. లగో లగో లింగిలు జారిపోతున్నాయి, సొక్కాలు ఊడుతున్నాయి. అబ్బే మాట్లాడే పల్లె 90 వేసినోడు కూడా దిగిందంతే. ఈ ముసలిది లేచింది రా దెయ్యమైంది ఏటోళ్ళు అటు ఉరికారు. ఎందుకు ఆ టెన్షన్లు అంటా? పెద్ద ధైర్యవంతులు మరి లేపేస్తారు. ప్రశాంతంగా ఉండి మరణం ఒక వరం. ఏ టెన్షన్ ఉండదండి, ఏ పీకుడు ఉండదండి. అప్పులోడు వచ్చి అడుగుతాడా, ఏ రే సమాధిని బయటికి రారు అప్పు కట్టరా రే దరిద్రుడు అంటే, ఆడు వచ్చాడు అనుకో ఈడుంటాడా కళ్ళకి వస్తేనే వీడికి నోట నుండి కొట్టుకొని మొత్తం పడిపోతాయి. ఆడికి ఇచ్చే కానీ ఆడి కళ్ళకి రాబోతామ్మా నీకు దండం పెడతాను. మీ ఆయన కళ్ళకి వస్తున్నాడు, అప్పిస్తానని నాకు వస్తామ్మా నీకు దండం పెడతా, మా ఇంటి వాళ్ళు అందరూ పోతున్నారు. ఇవన్నీ పిచ్చి ఆలోచనలు. ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించు. మనం చేసే తింగర పనులన్నీ నవ్వు వస్తాయి. నేను చెప్పడం కాదు, నువ్వే నవ్వుతావు. కొంపదకి ఎంత దరిద్రంలో ఉంటారా అని నువ్వే నవ్వుకుంటావు. అంత పిచ్చి పనులు చేస్తాం మనం. దేవుని వాక్య సత్యం మనకు అర్థమైతే మనం బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని అంత ఆనందించిన బలం. నేను అనేది ఏంటంటే వాక్యం వినేటప్పుడు సంతోషించు. వాక్యం వింటే నీకు ఆనందం, నీకు బలం. ఈ రోజు చెప్పిన వాక్యం 10 సంవత్సరాల తర్వాత అడిగిన 2025 సంవత్సరం ఇదిగో ఆదివారం 15వ తారీఖున జూన్ నెలలో నేను ఏ వాక్యం చెప్పానంటే కనీసం 2 ముక్కలు నువ్వు జ్ఞాపకం చేస్తే నేను అంటాను, మనిషి గుర్తు లేకపోయినా, నెల గుర్తు లేకపోయినా, సంవత్సరం గుర్తు లేకపోయినా చెప్పిన వాక్యం నీ మనసులో నిలిచిపోవాలంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అలా నువ్వు వినాలి. అలా నువ్వు వింటే నీ స్థితిగతులు మొత్తం మారుతాయి. మన బలం ఏంటి? యెహోవా యందు ఆనందించడం నాకు బలం. బలం 85వ కీర్తన 6వ వచనం అంటాడు, దేవా నీ యందు సంతోషించినట్టుగా మరలా మమ్మల్ని బ్రతికించు. ఈ మాట నాకు భలే దుఃఖాన్ని వేదన కలిగించిన మాట. అంటే చాలా మంది ఆయనలో ఆనందించే విషయం చచ్చారు. ఆయన ఆనందించే విషయంలో ఆయనలో ఆనందించే చచ్చారు కనుకనే చర్చిలోకి వచ్చి కూడా అదే బాధ, అదే ఆలోచన, అదే ఇబ్బంది, అదే ఆలోచనతో అలాగే ఉండిపోయి అలాగే పోతున్నావు. ఒక ముసలం బస్సు ఎక్కింది, నెత్తి మీద మూట ఉంది. కండక్టర్ గారు జాలిపడి సీట్ ఇప్పించాడు. కూర్చున్న ముసలం సరిగ్గా కూర్చొని ఆ మూట పక్కనే వచ్చుగా ఆ మూట నెత్తి మీద వేసుకుని కూర్చొని ఉంది. ఈ కండక్టర్ నవ్వి, ముసలమా ఎందుకు నెత్తి మీద వేసావు? అది మొయ్యలేవనేగా నీకు సీట్ ఇప్పించా, ప్రశాంత్ కూర్చోవచ్చుగా, నీ మూట ఎవరైనా పట్టుకుపోతారా? కాదయ్యా నన్ను మోద్ద కానీ నా మూటను మోద్దా బస్సు అందట. అసలు ఎంత మైండ్ తక్కువలు కూడా ఉన్నారు భూమి మీద అనిపిస్తుంది నాకు. ఏంది నన్నే మోద్ద కానీ ఈ మూటను కూడా మోద్దయ్యా బస్సు. బస్సుకి వెనకాల తాడు కట్టి లాగితే ముసలిదాన్ని కరెక్ట్గా వెలిగేదేం బలుపు. అరే ఇటువంటి తెక్కలోళ్ళు కూడా ఉన్నారండి భూమి మీద. నన్నేమో అద్దగా నా మూట కూడా మోద్దయ్యా అంటే అసలు చూడు విచిత్రం. కాకపోతే అసలు ఆడున్నారండి తెలివి ఆడ తెల్లారుతుంది నాకు అర్థం కావట్లేదు. అసలు మైండ్ తక్కువ మాట్లాడి మనమే మాట్లాడుతుంది. యేసులోకి వచ్చావు, నిన్ను భరిస్తున్న దేవుడు నీ భారం అంతా భరిస్తాడు. ఆమేన్. నీ బరువు ఆయన మీద మోపు.
నీ కష్టం ఆయన మీద మోపు, నీ సమస్య ఆయన మీద మోపు, నీ ఇబ్బంది ఆయన మీద మోపు. ప్రభా నువ్వు ఉన్నావు, ఈ సమస్యకు పరిష్కారం ఇస్తావు, నాకు తెలుసు, నీవు ప్రార్థన ఆలకిస్తావు, నా ప్రార్థనకి సమాధానమై నువ్వు నిలబడతావు. ఈరోజు సిగ్గుపరచబడుతున్న నేను, అవమానకపడుతున్న నేను, గేలి చేయబడుతున్న నేను, ఒంటరి నిరాశలో దిక్కులేని స్థితిలో ఏడుస్తున్నా నాకు దీపమైన దేవుడవు నువ్వు, ఆధారమైన దేవుడు నువ్వు మేలు చేస్తావు అని ప్రార్థించి ఆయనకు అప్పగించు. సమస్యకు పరిష్కారం నువ్వు చూస్తావు. హల్లెలూయా. హనుమాన్ జంక్షన్లో సేవ చేసే ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు దేవదాస్ గారు. విశ్వాసంతో సేవ చేస్తున్న దైవజనుడు. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, అన్ని వదులు సేవకు వచ్చాడు. అసలు ఏమి మిగిలేవు కాదు తినడానికి. ఈయన అనుకున్నాడు నేను సేవ చేయకూడదు. వాళ్ళ నాన్న ఉండేవాడు, నువ్వు సేవ చేయాలరా, నువ్వు సేవ చేయాలరా అని. ఈయన మనసులో నేనా, నీ చూస్తున్నాగా నీ సేవ ఏముంది మాకు తినడానికి, పట్టెడు బియ్యం దొరకట్లే, నోకాల బియ్యం కూడా సక్రంగా దొరకని పరిస్థితి, నకనకలాడుతున్నాం, నేనైతే చెయ్య అని మనసులో అనుకునేవాడు. పెద్దోడైన తర్వాత ఇక ధిక్కరించి మాట్లాడు, నానా నువ్వు చెప్పినప్పటి నుంచి నేను అనుకున్న మనసులో నేను సేవ చేయను, ఉద్యోగం చేస్తాను, నేను సేవ చేయను, ఉద్యోగం చేస్తానని. ఉద్యోగం కొరకు ఏ ఏరియాకి వెళ్ళినా ఆ ఏరియాలో ఎవరో ఒకరు చచ్చిపోవడమే. ఈయన ఎవరన్నా ఉద్యోగం ఇస్తారమ్మన్నారనుకో ఆయన టపా కట్టేస్తాడు. ఇదే పరిస్థితి. చివరికి సేవకు వచ్చాడు, అర్థమై అప్పగించుకున్నాడు. మందిరం కట్టాలి. ఒక అద్భుతం అండి. విశ్వాసం దేవుడు ఎంత ఘనపరుస్తాడంటే, మనుషుల వైపు చూస్తే మనలో నాణ్యత తగ్గుద్ది, దేవుని వైపు చూస్తే మన విశ్వాసం ఘనపరచబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనుషుల వైపు చూస్తే మనకున్న నాణ్యత తగ్గుద్దండి, వాల్యూస్ తగ్గుతాయి, చీప్గా ఆలోచిస్తారు. కానీ దేవుని వైపు చూస్తే దేవుడు ఎప్పటికైనా మనల్ని ఘనంగానే చూస్తాడు, గొప్పగానే చూస్తాడు, మంచిగానే చూస్తాడు. ఆయన ఆలోచన మార్పు రాదు. ఆయన సహాయం చేయడం ఆయన చెయ్యి కొరస కాలేదని బైబిల్ చెబుతుంది. వినుటకు ఆయన చెవులు మన్నం కాలేదని బైబిల్ చెబుతుంది. ఆ సేవకుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసులు కూడా అంతగా సహకరించే వాళ్ళు కాదు, అలాగని లేనిపోని భారాలు మోపేవాడు కాదు. ప్రార్థన చేస్తుండేవాడు. మెల్లిగా పునాది వేశారు, ప్రార్థన చేయగా గోడలు కట్టారు. విశ్వాసులు అంటారట, పాస్టర్ గారు దేవుని మరి ఇబ్బంది పెట్టకండి. ఎవరిని వాళ్ళు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు దేవుని మరి అంత ఇబ్బంది పెట్టకండి. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెబుతున్నారు ఏమని తెలుసా, దేవుణ్ణి మరి అంత ఇబ్బంది పెట్టకండి సార్, దేవుడు నిదానం చేస్తాడులే. బా ఏం సూత్రధారులండి ఇలా ఆయన భలే ఆశ్చర్యం చెప్పాడు ఆ మాట. విశ్వాసులు వచ్చి, అయ్యా ప్రార్థన చేయ, దేవుడు మమ్మల్ని బలపరచాలని, మా పంటలు చేతికి వస్తే మాకు ఆర్థికంగా సహాయం అంతే, మేము ఖచ్చితంగా సహకరిస్తాం, ప్రార్థన చేయండి సేవకుడు అని చెప్పాలి, ప్రోత్సహించాలి, ప్రోద్బలంగా నిలబడాలి. అట్ట కాకుండా వీళ్ళు చెప్పే డైలాగ్ ఏం తెలుసా, మరి అంత ఇబ్బంది పెట్టక దేవదాస్ పాస్టర్ గారు, దేవుణ్ణి ఇబ్బంది పెట్టొద్దు, దేవుడు చేస్తాడులే, పునాదేశం గోళ్ళు లేపాం, నిదానం చేస్తాడులే. ఏం చేస్తాడు? ఏం చేయాలా? నీ జ్ఞాపకార్థ కోటం చేయాలా? ఏం చేయాలా? విచిత్రం కదా. ఎట్లా కూడా మాట్లాడే విశ్వాసంలో చాలా విచిత్రం. దేవుని ఇబ్బంది పెట్టకూడదట ఎవరిని. ఆయన ఏమన్నాడు, విశ్రాంతి తీసుకోవద్దురా నాయన, విశ్రమించొద్దురా బాబు, 24 గంటలు నాకు ధూపం వేయండి, నేను కొనకను నిద్రపోనని చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆశ్చర్యం చేసే దేవుడు ఆయన. జాగ్రత్త నడిపిలారా, మన భారం ఆయన మీద మోపాలి. ఈరోజు కొంతమందికి ఆదివారం అంటే ఆనందం లేదండి. 118వ కీర్తన 24 వచ్చిన భాగం చదవండి. 118:24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన, చెప్పండి అమ్మా, ఏ దినం అండి చెప్పండి. చాలా దినాలు ఉన్నాయి, తద్దినాలు ఉన్నాయా అమ్మా? ఏమున్నాయి? యెహోవా ఏర్పాటు చేసిన దినం ఇది. ఏ దినం? దేవుడు ఏర్పాటు చేశాడు. పాస్టర్ గారు ఏర్పాటు చేశాడా? ఇదిగో ఆదివారం రావాలి, లేదంటే ఊరుకొని చేపలు వేస్తాను. ఏంటి చేపలు వేస్తావా? ఏందయ్యో విచిత్రం చెప్తున్నావే. చేపలు వేస్తాడు పాస్టర్ చేపలు ఎత్తే దేవుడు ఊరుకుంటాడా? మూతిపల్లి రాళ్ళు పీకడో
మనిషే సేవకుడైన విశ్వాసైన దేవుడికి ఒక్కటే. ఆమేన్. నేను శపిస్తా, నేను శాపలు పలుకుతా. పలుకు. బిలాము ఇశ్రాయేలుని శపించాడా? శపించలేకపోయాడు. ఒకవేళ శాపం పలికినా ఆ శాపం దీవెనగా మారిపోద్ది. కారణం, నీతో ఉన్నవాడు దేవుడు, సజీవుడు, ఆయన ఆశీర్వదించేవాడు. ఈ దినం యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక దీని అందు ఏం చేయాలి చెప్పండి? ఉత్సాహించాలి. హాలిడే, నాట్ జాలీ డే. హాలిడే జాలీడేగా మారుతుంది. చాలా మంది జాలీగా, హ్యాపీగా ఆదివారం ఎంజాయ్ చేయాలని ఫ్యామిలీతో పార్కులకి, మ్యూజియంలకి, సినిమా హాళ్ళకి, షికార్లకి, ఫంక్షన్లకి వేడివేడిగా తిరుగుతున్నారు. నేనంటాను, మనం దేవుని పిల్లలం, దేవుని ఎరిగిన వాళ్ళం. ఇది దేవుడి ఏర్పాటు చేసిన దినం. దీని యందు నేను ఆనందించాలి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యెషయా 56:7 అంటాడు, నా మందిరానికి వచ్చే జనాల్ని నేను ఏడిపిస్తానలే, నేను వాళ్ళ మీద దెప్పి పడుతానలే, ఆనందింపజేస్తాను, సంతోషింపజేస్తాను, ఉల్లాసింపజేస్తాను. 58వ అధ్యాయం యెషయా పుస్తకం 13-14 చదవండి. త్వరగా చదవాలి. యెషయా 58:13-14. అదిగో విశ్రాంతి దినం ఏం చేయకూడదు? డోంట్ డూ బిజినెస్, క్లోజ్ ద బిజినెస్. విశ్రాంతి దినం ఏం చేయకూడదు? నేను చెప్పాను, దేవుడు చెప్పాడా? చెప్పండి, ఎవరు చెప్పారు? వ్యాపారం చేయకుండా ప్రతిష్ఠిత దినమని ఘనమైందనియు అనుకొని నీకిష్టమైన పనులు చేయక, ఆదివారం ఖాళీ, హాలిడే. ఆదివారం హాలిడే అండి. పనికి ఎవరు పిల్లలు పిలిచిన వెళ్ళాం, హాలిడే కనుక నాకు ఇష్టం వచ్చిన పనులు కనుక ఆదివారమే దోశలేస్తా, ఆదివారమే అట్లు పోస్తా. నీకు ఇష్టమైన పని మిగతా రోజులు చేసుకోవచ్చుగా. ఈ పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళు భలే తెలివితేటలు నేర్చుకున్నారండి. మిగతా రోజులంట ఇడ్లీ అంట కొట్లో నుంచి తెచ్చుకొని తింటారంట. ఎందుకంటే వాళ్ళు మరి వ్యాపారం చేసుకోవాలి, వాళ్ళు బాగుండాలి కదా. ఆదివారం మాట వీళ్ళే పోసుకొని చెప్పండి, వీళ్ళే పోసుకొని కమ్మకు తింటారట. ప్రియమైన దేవుని సంగమా, త్వరగా ఏందయ్యో మైకులో తెగ చెప్తున్న పాస్టర్, మొత్తంలే రాకుండా ఆడిపోతాం, వెళ్ళింది కూడా నుంచి పాడి 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 పాడు పడ్డమేగా. మొత్తంలే తిన్ని కాసింత, ఏంది కాసింత తిని అమ్మో మళ్ళీ మ్యూజిక్లో తిన్న తర్వాత అరగొద్దు. అరిగిన కాడ నుంచి ఏమవుతుంది? అర్జెంటు. ఇవన్నీ చూసుకొని చేసుకొని రాసుకొని పూసుకొని ఎప్పుడు వస్తావయ్యా? మనం చాలా ప్రశాంతం అండి, పొద్దున అయిపోతుంది. ప్రశాంతం కాదు. నేనైతే 2 గంటలు లెగుతున్నా, నువ్వెన్ని గంటలు లెగుతున్నావు? కొంతమంది అయితే 6 గంటలు లేచి బొచ్చికేసేసి ఎప్పుడు వస్తావమ్మా నువ్వా? నాకు నవ్వు వస్తుంది, వీళ్ళు ఎప్పుడు వస్తారు? నేను ఎప్పుడు కోట ముగించాను, కానీ 10 నిమిషాలు వస్తుందండి అక్కాయి. ఉతికావా లేకపోతే అటు పిండేసి వచ్చావా? అదే బాగుంది. ఏజ్ రక్తమే చేయం, రోజు ఉతికేగా. నంబర్ 1 అయ్యాడు. బాగుంది, మెచ్చుకుంటున్నా, సంతోషం. నీ పని కానిచ్చేసావు, మరి రావాలిగా టైంకి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఇష్టమైన పనులు మానుకొని లోక వార్తలు చెప్పకుండా ఉండి ఎడలా
నీవు యెహోవా యందు ఆనందిస్తావు. కొట్టు గట్టిగా, యు విల్ రిజాయిస్. నువ్వు ఆనందిస్తావంతే. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరిని దేవుడు ఆనందింప చేయగలడు? ఇదిగో ఈ వ్యవహారాలు మొత్తం బ్రేక్ చేసి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. వాస్తవం చెప్పాలంటే వాడు అంటాడు ఆదివారం కాదు చర్చి, శనివారం అంటాడు ఇతగాడు. ఏంటి శనివారం? 7th డే. వైట్ సహోదరి వైట్ అనే ఒక తల్లి ప్రారంభించింది సహవాసాన్ని. దీంట్లో సిద్ధాంతం ఏంటంటే వాక్యం ఒకే లేతగా ఉంటుంది, బైబిల్ కూడా మార్పు ఉండదు. కానీ వీళ్ళు చెప్పే మాట ఏంటంటే శనివారమే అని. ఓకే, విశ్రాంతి దినాన్ని ఎలా పాటించాలో యూదుల ఆచార ప్రకారం మనం ఆలోచిస్తే అసలు పొయ్యి ముట్టించకూడదు. ఏం ముట్టించకూడదు? అయ్యగారు కనీసం తినకపోయినా టీ అని తాగకపోతే నాకు షేక్, టీటానిక్, హేటానిక్ అట, టీటానిక్ పడపోతే నాకు షేక్, తలపోటు జూ అంటాయి. మరి పొయ్యి ముట్టించుకోకూడదట, పొలాలు తెచ్చుకోకూడదంట. అసలు ఆ లెక్కల్లో చూస్తే నువ్వు అసలు శనివారం పాటించే పరిస్థితి కాదు. కనుక పక్కన పెట్టు. నువ్వు యూదులు అయితే యూదులు నిష్టగా ఇప్పుడు కూడా పాటిస్తారు. శనివారం వస్తే పాలస్తీనా యెరూషలేం రోడ్లు కరోనా టైంలో చూసి నిర్మానుష్యంగా సౌండ్ ఏమి కావుగా అలా ఉంటాయి. శనివారం వస్తే విశ్రాంతి దినం ముందు రోజే వండేసుకుంటారు. శనివారం కావాల్సిన ఆహారం ముందు రోజే వండేసుకుంటారు. అన్ని పనులు మా బ్రేక్ చేస్తారు. ఇంకే ప్రయాణాలు ఉండవు, పనులు ఉండవు, బరువు మొయ్యరు. ఇప్పుడైతే యూదులు కొంతమంది ఉమ్ము కూడా మింగరట. ఏంటి ఉమ్ము కూడా మింగరట. అంత నిష్ఠాగరిష్టగా ఉన్నారు. ఆ లెక్కలో మనం తేలిపోతాం. కనుక నువ్వు యూదుడు అయితే ఇప్పుడు గుంటూరు కాడ ఏదో ఊరుంది, ఇలా ఉన్నారు ఈ బయ్యారపు నాగరాజులు. ఎవరది? చేబ్రోలు. ఆ చేబ్రోల్లో యూదులు ఉన్నారు. వాళ్ళు శనివారం పాటిస్తారు. శనివారం యూదులు ఉన్నారు ఆ ఊర్లో, శనివారం పాటిస్తారు. వాళ్ళు నిష్టగా పాటిస్తారు. ఆ లెక్కల్లో మనం ఉండలేమని దేవుడు కనికరించి పునరుద్ధాన దినాన సజీవుడై సమాధిని గెలిచిన ఆదివారమున ఆరాధన చేయమన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఫుల్గా తిను, అరిగేదాకా ఆరాధన చేయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. శనివారం కొత్తి మొత్తం మడుచుకుని కామకొండమే మరి మన వల్ల కాదు. కనుక నువ్వు యూదుడు అయితే శనివారం, క్రైస్తవుడు అయితే ఆదివారం. ఇంకంతే. దాంట్లో వాదన అవసరంలే, వేదన అవసరంలే, సాధన అవసరంలే. నువ్వు యూదుడు అయితే శనివారం పాటించు. క్రైస్తవుడా ఆయన పునరుద్ధానాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆరాధన చేయి. దీని డినామినేషన్ భేదం లేదు, భేదాభిప్రాయాలు లేవు. వాక్యాన్ని ఉన్నదిగా మీరు తీసుకొస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆయన సన్నిధిలో ఆనందించాలి. 2 ఇర్మీయా 6:10 త్వరగా. ఇర్మీయా పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం. దానికంటే ముందుగా సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32, 33, 34, 35, 36 వచనాలు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 4, 5 వచనాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తనండి. ఇలా అంత అలట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు జాగ్రత్తనండి. ఒక పిల్లోడు ఏడుతూ ఉంటే ఒక తల్లి అంటది, అయ్యా పొలాలు దే అని. ఈరోజు విశ్రాంతి దినమే, పొలాలు తేకూడదు, బరువు మోయకూడదని. అయ్యో పిల్లోడు ఏడుతున్నాడు. అమ్మా కొంతమంది నస క్యాండిడేట్ ఉంటారండి, అసలు మామూలు కాదు. ఆడు ఏడిసిన కాడు ఏడిసి చూసుకు అసలు ఇదేం ఏడుపు నాకు అర్థం కాదు. పిల్లమోక
ఇగో నాస మళ్ళా చూస్తే ఒరే ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కాబట్టి అసలు ఎంత వచ్చింది అవురుగా ఒరే ఎంత నుంచి వస్తున్నారా ఏందిరా నీకు కావాలంటే ఇడ్లీ తింటా ముచ్చలమ్మ ఇడ్లీ తింటా అమ్మా రే లేవురా తినకూడదురా అంటే నేను తింటా ఓరయ్యో ఈ గోలు తట్టుకోలేకపోతున్నారా దేవుడు శిక్ష ఇచ్చాడు రయ్యా ఈడు శిక్ష భరించలేకపోతున్నారా నాయన లేచిన కాడు అంటాడు మళ్ళీ మనుషులు ఓరే నీకు అన్నం పెడతామ్మయ్యా నీకు వందనాలయ్యా దేవుడు చంపాడు ఈడు గోల వెళ్ళా సత్తున్నాం పోయి అంటే ఇక వాళ్ళ గోల తట్టుకోలేక పెద్ద ఆయన కత్తి పడుకుని పోయాడు. కొంతమంది కాపు కాశారు, ఎవరైనా పని చేస్తున్నారా ఏదైనా చేస్తున్నా చెక్కింగ్ చేసి ఈ ముసలోడు దొరికాడు, పట్టుకొచ్చి అప్పగించారు. కావల్లో ఉంచమన్నాడు మోషే గారు. మరి దేవుడు ఏం చెబుతాడు ఎందో, కావల్లో పెట్టండి, గోవిందపురం సెంటర్ తండి, కావల్లో పెట్టు పెట్టారు. తేడా సెంటర్లో. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి రండి. అక్కడ ఒక ఆమె పనికి మాలింది, బజారు పనులు చేసుకుంటూ బడా తిరుగుతుంది ఒక మనిషి. ఈమె దెబ్బకి ఎన్ని కొంపలు నాశనం అయినాయో, ఎన్ని కుటుంబాలు పాడైనాయో. లేచిన కాడి నుంచి ఇదే తంతు, ఇదే అవారం, ఫోన్లు అవే, మాటలు అవే, ముచ్చట్లు అవే. ఈ దరిద్రపు కొట్టి మంద. ఈమె సడన్గా వ్యభిచారంలో చిక్కింది. మరి అక్కడ ఈమెతో ఈ పాపంలో పాలు పొందేవాడు, డబ్బు ఉన్నవాడో కాస్త బడా షాటో తెలియదు కానీ వాడిని వదిలిపెట్టారండి. ఈమెను మాత్రం వ్యభిచారంలో దొరికితే ఏం చేయమన్నాడు మోషే గారు అంటే రాళ్ళతో కొట్టి చంపన్నాడు. ఏం చేయమన్నాడు? ఒరే కొట్టండిరా దాన్ని, పనికి మాలింది, కొట్టండిరా, ఏ ఇరరా, ఏ పతాల పగాలరా, ఏ ఇరా తుంటికేసి కొడా పనికి మాలిందని తరుగుతున్నారు. ఆ పిల్ల ఏమో నాగ్గా తప్పించుకుని వస్తుంది. ఇక అదే రూట్లో యేసుప్రభు వచ్చాడు. ఇక ఆమె యేసుప్రభు వెనక్కి పోయింది, వీళ్ళు ముందలు ఉన్నాను. ఓహో మరి ఆగండిరా, టయానికి వచ్చాడు మా అయ్య. ఇప్పుడు ఒక మ్యాటర్ వేద్దాం. ఏంటది? ఏం లేదురా, మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు లేదు చూద్దాం. ఒకవేళ మోషే గారు లేకపోతే రాళ్ళతో కొట్టమంటే మనోడే, ఒకవేళ కాదు కూడదంటే ఈ రాళ్ళ దెబ్బ యేసుప్రభు మీద పడిపోవాలి. రా బాయ్ మీరేం చేస్తారో తేలిచి అని ఒక ఆపాడు. ప్రభా మరి ఈమె వ్యభిచారంలో దొరికింది, మోషే లెక్క ప్రకారం అయితే రాళ్ళతో కొట్టి చంపాలి, మరి రాళ్ళతో కొట్టి చంపమంటారా అని అడుగుతారు. మీరు సంఖ్యాకాండం 15వ అధ్యాయం చూశారు కదా, దాంట్లో పుల్లలు తెచ్చి జస్ట్ వంట చేద్దామని వెళ్ళిన ఆ మనిషిని పట్టుకొని పెంట చేశారు వీళ్ళు. వీళ్ళతో దేవుడేమన్నాడు, ఆ విశ్రాంతి దినాన్ని పాటించకుండా పొలాలు తేవడం పోయాడు కదా, బరువు మోసాడు కదా, ఈయన కూడా రాళ్ళతో కొట్టి చంపండ్రంటే ఇదేం చట్టం అండి? గోవిందపురంలో మనుషులు పెద్దలున్నారు లేరా, ఏంది ఇది? వాడేదో పిల్లోడు ఏడుతున్నాడని పట్టుకున్నారు. సరే విశ్రాంతిన తీసి పక్కన పెట్టారు. రాళ్ళతో కొట్టి చంపేది ఏంటండి? వ్యభిచారంలో దొరికినోడు కూడా రాళ్ళతో కొట్టి చంపాలా? అరే ఆ విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఏదైనా తేడా చేస్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపేది ఏంటండి? ఇదేం రూల్ అండి బాబు, ఇదేం లెక్కండి అని ఒకళ్ళు లెక్తాడు. నాకు ఇందు మూలంగా అర్థమైంది ఏంటంటే, నేను అందుకనే నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకొని ఎందుకు చెప్తున్నానంటే, నాకు వాస్తవం తెలుసు కనుక ఆ వాస్తవాన్ని నీకు నూరిపోతున్నా. ఒక తండ్రిగా నీకు నూరిపోతున్నా. ఏంటయ్యా అంటే, విశ్రాంతి దినం, పునరుత్థాన దినాన్ని మనం పాటించాలి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా 10 మంది లేపి కూర్చోబెట్టే పరిస్థితి కాకపోతే అడుగు మీద అడుగేసుకొని ఓపిక తెచ్చుకొని ఆడకొచ్చేయాలా? దేవుని మీద రా. ఎందుకు? ఆదివారం ప్రార్థన బ్రేక్ చేస్తే, ఆదివారం పునరుద్ధాన దినాన బ్రేక్ చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏదో రాళ్ళతో కొట్టి చంపాలి. వీళ్ళిద్దరిని దగ్గర పెట్టి ఆలోచించి అసలు ఏంది విషయం అంటే ఆలోచిస్తే మనం ప్రార్థన మానడం కూడా పాపమే. ఏం చెప్పండి ప్రార్థన మానడం కూడా వాము ఇదేం పాపం అండి బాబు? ఈ రకం పాపాలు ఉంటాయా? ఇది బిబ్లికల్ సిన్. ఏ సిన్ ఇది? బిబ్లికల్ సిన్. బైబిల్ చెబుతున్న పాపం ఇది. అందుకనే 600 అయినా 100 150 అయినా
ఎన్ని పనులు నా ముందల దేవుని సన్నిధి. నేను ఆదివారం తెల్లవారుజామున ఎందుకు పెడుతున్నానంటే, ఒకటే, నాకు నిద్ర పట్టకో తిన్నదరక్కో కాదు. కరోనా సమయంలో నేను గమనించింది ఏంటంటే, చక్కగా పురుషులు కూడా ఆదివారం వచ్చి వాక్యం విన్నారు. అంతకుముందు 11 గంటలు పెట్టేవాడిని. తేరగా తీరిగ్గా 11 గంటలు పెడితే వచ్చేవాళ్ళు వస్తారు. కొంతమంది ఏమో పొలాలు పోతారు, కొంతమంది పొలాల్లోనే ఇరుక్కొని ఉంటారు. ఎందుకు రాలేదయ్యా అంటే అంటాడు, పొలం పోయి నీళ్ళు పెట్టానండి, గట్లెట్టు ఉన్నాయని చూస్తే మొత్తం తెగి ఏడ కాడికి తేడాగా ఉంటే ఇక పొలంలో దిగానండి, వద్దామనే ఆలోచనతో వెళ్ళాను. ఇక వచ్చేపాటికి ప్రార్థన. చెప్పండి, ఇప్పుడు నువ్వు చెప్పాడు తెలుసా, నిద్ర లెగుద్దామనుకున్నా లేచేలో ప్రార్థన. సూపర్ అండి. ప్రతిదానికి మనకు అక్కడ సమాధానం ఉందిగా. ప్రశాంతం. నేను ఆదివారం 2 గంటలు లెగుతున్నా, నువ్వు 8 గంటలు లెగుతున్నావు, న్యాయం చెప్పు. నువ్వు కొంతమంది లేచేది 5 గంటలకి, కొంతమంది లేచేది 6 గంటలకి. నా మైకి వినబడి ఈ గోలకి 5 గంటల తర్వాత నీకు నిద్ర పట్టదు. అందుకని బాగాలు పెట్టి గోల్ చేసేది. ఎందుకంటే అట్ట చేయకపోతే నువ్వు రావు. ఇక ఏం లేదు, ఇక కన్నంలో ఎలకలాగ ఆడే ఉంటావు. నీకు పొగ పెడితేనే కానీ బయటికి రావు నువ్వు. అందుకని తెప్పలో అవతలోడు తిట్టుకొని నెట్టుకొని పట్టుకొని ఏదని చేయని. నా బాధ ఏంటంటే, నువ్వు దేవుని సంధికి వస్తావని, వాడు దేవుని సంధికి వస్తాడని. నేను 2 గంటలు ఎగుతున్నా అంటే నీకంటే ఒక భారం నాకేముంది. 8 గంటలకి 8:15 ముగించిన తర్వాత, కూటమి అయిపోయిన తర్వాత ప్రార్థనలు చేసి ఇంటికి వెళ్ళి కాసేపు పడుకుందామంట. పడుకోవడం ఛాన్స్ ఉండదు. తీరా చూస్తే 10 అవుద్ది. 10 గంటల కూటమి ప్రారంభించాలి. నువ్వు కూటమికి వచ్చే పని లేదు, చక్కగా వండుకో, పని ఉంటే పని చేసుకో, లేదనుకో ప్రశాంతం బొబ్బు అంటావు, లేదంటే ఇంట్లో కూర్చొని అంటావు. చర్చికి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వచ్చేసావు కనుక. నాకు ఎన్ని పనులున్నా, ఎంత నిద్ర వచ్చినా, ఎంత భారంగా ఉన్నా, ఎంత అనారోగ్యంగా ఉన్నా, వచ్చిన 2 మందికైనా, 3 4 10 మందికైనా, 20 మందికైనా, ఒక్కడికైనా నేను వాక్యం చెప్పాలి. నలుగురు నాకా నీకా? చెప్పండి. మాట్లాడతాడు చూసారా? న్యాయమే కదా. నలుగురు నీకా నాకా? నాకెందుకంట? ప్రశాంత 11 గంటలు పెడితే వచ్చేవాళ్ళు వస్తారండి. ఏందట వచ్చేవాళ్ళు వస్తారు, ఏంది వస్తే బాగుపడతా, లేకపోతే పోతాడు ఏందట అని వదులుకోవచ్చుగా. నా ఆశ ఒకటే, ఏ విధమో చేతనైనా ఆదివారం ఈ గోవిందపురంలో క్రైస్తవ పాలెం నాకు ఎన్ని కుటుంబాలు అయితే అప్పగించాడో అన్ని కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండాలందే నా ప్రార్థన. ఆమేన్. నేను లెక్క అప్పగించవలసిన వాడిగా పనిచేయాలి. ఈరోజు చాలామంది దేవుని మందిర విలువ ఎరగట్లే. మీరు జాగ్రత్త చూడండి, నేను త్వరగా మాటలు చెప్తాను. నెహెమ్యా పుస్తకం 10:39 త్వరగా చదవండి. నెహెమ్యా 10:39. నెహెమ్యా పుస్తకం 10:39 చివరి మాట. మేము మా దేవుని మందిరమును, చెప్పండి, మా దేవుని మందిరమును, చేయి పైకి ఎత్తండి, లిఫ్ట్ యువర్ హ్యాండ్. ఫాదర్, లిఫ్ట్ యువర్ హ్యాండ్. మై డియర్ చైల్డ్, హలో. ఏదో LKG పిల్లలు చెప్పినట్టు చెప్పిందా పని చేయొద్దారా? చెప్పండి, నేను దేవుని మందిరమును అప్పుడప్పుడు విడిచిపెట్టను. గట్టిగా చపలు కొట్టు, గట్టిగా. హల్లెలూయా. నువ్వు నీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఒకటి విడిచిపెట్టాలి. యెషయా పుస్తకం 13:22 త్వరగా. యెషయా 13:22 చదవండి త్వరగా. వారి నగరములలో నక్కలను, అడవి కుక్కలను. జాగ్రత్తనండి, దేవుడు స్పష్టంగా కోపంతో మాట్లాడుతున్నాడు. వారి నగరంలో నక్కలు అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఆదివారం చర్చికి రాకుండా రోడ్ల మీద ఇటు అటు తారసలాడే ప్రజలతో అన్నాడు, నగరంలో తిరిగే నక్కలను చదవాలి.
సుఖ విలాస మందిరం. ఏ మందిరం ఇది? ఏ మందిరం? ఏ మందిరం అండి? సుఖ విలాస మందిరం. ఇప్పుడు ఇంట్లో డబల్ కాడ్ మంచం ఉంది. మంచం మీద పడుకుంటే నిద్ర వస్తుందా? కుర్చీలో కూర్చుని నిద్ర వస్తుందా? చెప్పండి. నిద్ర వస్తే వచ్చింది, ఇంట్లో కూర్చొని కుర్చీలో నిద్ర వస్తే మంచం మీద పడుకుంటే కుర్చీలో పడుకున్న తర్వాతమా? ఇప్పుడు సుఖ విలాస మందిరం అంటే ఇల్లు. సుఖ విలాసం అనే మందిరాలండి. కాళ్ళు నొప్పులు వస్తే ఇదిగో చక్కగా సోఫా సెట్ మీద కూర్చుంటాం హాయిగా. ఇక్కడ కూర్చుంటావా? కింద కూర్చోవాలి, బాస్పెట్లు వేసుకోవాలి. ఎన్ని నొప్పులండి, ఎన్ని తిప్పలు అవసరం అంటావా? సుఖ విలాస మందిరం. హ్యాపీగా ఆదివారం చర్చికి వస్తేనేమో అయ్యగారినే చూస్తుండాలా. సుఖ విలాస మందిరంలో అనుకోండి, టీవీ పెడితే, ఆరాధన పెడితే అర్ధ గంటకు ఒకళ్ళు వస్తాడు. ప్రైజ్ లార్డ్, మే గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా, ఆమెన్. లైవ్ ప్రోగ్రామ్ చూడండి, బ్లెస్సింగ్స్ కమింగ్స్, దట్స్ టైం. వెంటనే మీరు ఏంటి క్యూఆర్ కోడ్ తీసుకొని కొట్టేసేయండి, కానుకలు పడేసేయండి ఇంట్లోనే అన్నీ. సుఖ విలాస మందిరం. కనుక ఇంట్లో టీవీలో వాక్యం చూస్తున్నాను అనుకోండి, చార్లెస్ ఫిన్నీ గారు వాక్యం చెప్తున్నాడు, మీ అయ్యగారే. చర్చిలోకి వచ్చే అవకాశం ఉంది, కరోనా. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాను అనుకో, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా, అంత కాలితే సోఫా మీద పడుకొని దర్జాగా, అంత కాలితే ఏదో ఒకటి బొక్కుతా, మేస్తా, నాస్తా, వేస్తా, చూసుకో అన్నీ తీస్తా, వాక్యం ఏంటో. ఇక్కడ కుదురుద్దా? చచ్చినట్టు సిట్ రైట్. సుఖ విలాస మందిరాన్ని విడిచిపెట్టాలి. వాస్తవం చెప్పాలంటే కీర్తనగాడు అంటాడు, దేవుని మందిరంలోనే నాకు సమాధానం ఉందన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంట్లో ఉన్నావు అనుకో, ఒకడు వస్తాడు, హార్న్ కొడతాడు, ఎవడు రాయుడు ఏనుగులు ఎగురుతుంది ఏంది అని వస్తే ఈడు సమస్త ఏంటి, హలో మొన్న వచ్చా లేవు కడతావా? వేరే వాళ్ళని అడిగాగానే వాడు ఇందాక రమ్మని కాసి ఇందాక వస్తే మధ్యాహ్నం రమ్మనాళ్ళే, సాయంత్రం కడతా. ఓకే కడతావుగా? కడతా. ఇప్పుడు టెన్షన్ కాదా? చెప్పండి, టెన్షన్ కాదా? అదే నువ్వు చర్చిలో ఉన్నావు అనుకో, ఆ సంస్థడు వచ్చినా ఏడన్నాడు చర్చిలో సరే, ఇక దేవుడి దగ్గరికి వెళ్తే మనం ఏం చదువుతాం? దేవుడి దగ్గరికి వెళ్ళాడట సరే అని కాము పోతాడు అంతే. ఒకళ్ళు ఫోన్ తెంపులాడిని చేస్తున్నాడు, సైలెంట్లు పెట్టు, గోల్ చేస్తున్నాడు, మెల్లగెత్తి చర్చిలో ఉన్నా టకిమని పెట్టేస్తున్నాడే, ఇంట్లో ఉన్నాను బయటికి రా గోల్ చేస్తాడు. ఎన్ని టెన్షన్లు అండి, ఎన్ని ఒత్తిళ్ళు అండి. ఇంట్లో ఉన్నా కానీ ఆడోళ్ళు కుదురుకుంటుందా? నల్లకవర్ తెస్తావా దేవా, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఈ వారం కూడా లేదా, నల్ల కవర్ తెస్తామని గోల. ఈ టెన్షన్ ఏముండదే, నో టెన్షన్, ప్రశాంతమైన స్థలం అండి, ఏ పీగుడు ఉండదు. కనుక దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే కీర్తనలు 84:10 అంటాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణలో నివసించుట నాకు ధన్యం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని మందిరంలో ఆనందింపజేస్తాడు. నీ కష్టాలు మర్చిపోతావు, నీ బాధలు మర్చిపోతావు, నీ సమస్యలు మర్చిపోతావు, సంతోషింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు. దుఃఖమేనా, బాధేనా, మనసంతా గాబరగా ఉందా, వ్యాధంతో ఉన్నావా, కలవరంతో ఉన్నావా, దిక్కు తోచని స్థితిలో ఉన్నావా, రేపు సంగతి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన నీ హృదయాన్ని వేధిస్తుందా, పరిష్కారం చెప్పే దేవుడు ఇక్కడ ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలంలో మోకరించి ఒక మాట, ప్రభువా దాటి వెళ్ళొద్దు నాయన. నిజమే, నీ సేవకుడి ద్వారా మాట్లాడిన మాట వాస్తవం, ఇది నీ మాట. నీ అందు ఆనందిస్తే నాకు బలము నాయన. అయ్యా నేను బలహీనమైపోతున్నాను, ఆత్మలో బలపడలేకపోతున్నాను అయ్యా. నీ అందు ఆనందించలేని స్థితి, నీ సన్నిధిలో ఆనందింపలేని స్థితి అయ్యా. నీ ఆ సన్నిధిలో ఉన్న సంతోషం నాకు కావాలి అయ్యా. నీ మాట చేత నన్ను ఉల్లాసింపచేయి నాయన, నా బాధలన్నీ మరిపింపచేయి అయ్యా. నీ మాట చేత నా కన్నీరు తుడువయ్యా అని అడుగు. ఒక చక్కని ఆలోచన ఇవ్వయ్యా, ఓ చక్కని మార్గం తెరవయ్యా, ఓ చక్కని ఆలోచించి నడిపించు ప్రభు. దాటి వెళ్ళొద్దు నాయన అడుగు, దాటి వెళ్ళొద్దు ప్రభు. ఒక్క మాట ప్రభుని అడుగు. ఏ సమస్యలో ఉన్నావో, ఏ కలవరంలో ఉన్నావో,
ఏ నిరుత్సాహం ఉందో, దేవుడి దగ్గరికి వచ్చి నాకు ఏ మేలు జరగట్లేదు నిరుత్సాహం ఉందేమో, సంతోషించు దేవుళ్ళో. అదే నీకు ఆశీర్వాదం, అదే నీకు బలం, అదే నీకు జీవం. దేని బట్టి కలవరపడవద్దు, దేని బట్టి నిరుత్సాహపడవద్దు. ఒకవేళ ఆలస్యం అయిందేమో, ఒక ఆలస్యం చేస్తున్నాడేమో, దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాడేమో,